ఓకే. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనము యూనిట్ నంబర్ 3లో ఉన్నాం. యూనిట్ నంబర్ 3 వచ్చేసరికి మీకు స్పెసిఫిక్ థాట్స్. యూనిట్ నంబర్ 3లో మీకు ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి స్పెసిఫిక్ థాట్స్ ఇన్ లా ఆఫ్ థాట్స్ అనమాట. అంటే ఇప్పటి వరకు మనము చూసిన టాపిక్స్ అన్నీ ఏంటిదంటే జనరల్ టాపిక్స్ అనమాట. పలానా తప్పు చేస్తే అది థాటు, లేకపోతే పలానా ఇది తప్పు చేస్తే ఇది థాట్ అని దానికి సంబంధించిన రెమెడీస్ అని చెప్పి మనం చూసుకున్నాము. ఇప్పుడు ఈ యూనిట్‌లో మనం ఎక్స్‌క్లూజివ్‌గా ఏం చూస్తున్నామంటే, స్పెసిఫిక్ థాట్స్ అని చూస్తున్నాం మనం. స్పెసిఫిక్ థాట్స్ అంటే ఏంటంటే, పర్టిక్యులర్‌గా ఇదిగోండి ఈ యొక్క ఈ విషయంలో ఈ థాట్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ మనం చూడబోతున్నాం ఇక్కడ మనం. సో, పర్టిక్యులర్‌గా మనము కొన్ని విషయాలు తీసుకొని ఈ థాట్ అని చెప్పి వాటికి పేర్లు పెట్టి మనము చదువుకోబోతున్నామండి. అందుకే దీన్ని స్పెసిఫిక్ థాట్స్ అంటారన్నమాట. లెట్స్ సీ. అయితే స్పెసిఫిక్ థాట్ అంటే ఏంటంటే ఇట్స్ పర్టికులర్ టైప్ ఆఫ్ థాట్ దట్ హ్యావ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్, రూల్స్ అండ్ ఎగ్జాంపుల్స్. అంటే నువ్వు డిస్కస్ చేయబోయే స్పెసిఫిక్ థాట్స్లో ఏంటిదంటే దానికంటూ వేరే రూల్స్ ఉంటాయి, దానికంటూ వేరే ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మీకు ఎందుకు అలా డిఫైన్ చేస్తారంటే మీకు కంపన్సేషన్ కోసం. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ థాట్స్‌లో కూడా మీకు వచ్చేది ఏంటిదంటే కంపన్సేషన్ వస్తదన్నమాట మీకు. సో, మీకు కంపన్సేషన్ కోసం అని చెప్పేసి మీకు స్పెసిఫిక్‌గా ఇది థాట్స్‌ని మీకు మెన్షన్ చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే స్పెసిఫిక్ థాట్స్‌లో మీకు ఏముంటదంటే మీకు అసాల్ట్ ఒకటి అండ్ బ్యాటరీ అని చెప్పి ఉండదన్నమాట. అసాల్ట్ అనేది ఒక స్పెసిఫిక్ థాట్ అన్నమాట. అసాల్ట్‌కి, బ్యాటరీకి మీకు డిఫరెన్స్ చెప్తా చూసుకోండి. అసాల్ట్ అంటే ఏంటంటే మీరు వేరే ఒక వ్యక్తి మీద ఆహ్, మీరు కొట్టరు, కానీ చెయ్యి లేపుతారన్నమాట. వేరే వాళ్ళకి మీరు భయం కలిగించే విధంగా మీరు చెయ్యి లేపారనుకోండి, దాన్ని అసాల్ట్ అని చెప్తారన్నమాట. అయితే భయం మాత్రమే కాకోకుండా మీరెప్పుడైతే చెయ్యి లేపి నిజంగానే కొట్టేస్తారో దాన్ని బ్యాటరీ అని చెప్తారన్నమాట. సో, గుర్తుంచుకోండి, అసాల్ట్ అంటే ఏంటంటే కేవలం చెయ్యి లేపడం మాత్రమే. బ్యాటరీ అంటే ఏంటంటే లేపిన చెయ్యిని మీరు డైరెక్ట్‌గా వాడటం, కొట్టడం అనమాట. దాన్ని బ్యాటరీ అని చెప్తారన్నమాట. సో, బ్యాటరీ ఈజ్ ఏ యాక్చువల్ ఫిజికల్ కాంటాక్ట్ మీకు. ఆహ్, అసాల్ట్ ఈజ్ జస్ట్ కాజింగ్ అప్రహెన్షన్. అప్రహెన్షన్ అంటే ఏంటంటే వరీ అనమాట. మీరు వేరే వాళ్ళకి టెన్షన్ పుట్టించడం, భయం, వాళ్ళకి మీరు భయం కలిగిస్తారన్నమాట. సో, కాజింగ్ అప్రహెన్షన్. ఇమ్మినెంట్ అంటే ఏమని చెప్తారంటే మీరు వాళ్ళకి ఇమ్మినెంట్ హార్మ్‌ఫుల్. వాళ్ళకి వెంటనే వాళ్ళకంటూ ఒక హార్మ్ ఉంది, ప్రమాదం ఉందని చెప్పేసి మీరు ఆ విధంగా వాళ్ళకి ఫీలింగ్ కలిగిస్తారు చేయలేపి. భయం కలిగిస్తారన్నమాట వాళ్ళకి. సో, ఎగ్జాంపుల్ వచ్చేసరికి రైజింగ్ హ్యాండ్ టు హిట్ సమ్‌వన్‌ని అసాల్ట్ అంటారు. యాక్చువల్లీ స్ట్రైకింగ్ దెమ్ ఈస్ ఎ బ్యాటరీ. సో, అసాల్ట్ ఒకటి, బ్యాటరీ ఒకటి డిఫరెన్స్ అని మీరు గుర్తుంచుకోండి. సో, దీనికి డిఫరెన్సెస్ ఏముంటాయి అంటే వీటిలో కన్సెంట్ ఒకటి. అంటే నువ్వు కన్సెంట్ ఇచ్చి వేరే వాళ్ళు కన్సెంట్ ఇచ్చారనుకోండి మీకు పైన వాటికి, అప్పుడు మీకు అది డిఫెన్స్ వస్తదన్నమాట. మీరు సెల్ఫ్ డిఫెన్స్ అని ఇంకోటి ఉంటది. అంటే మీరు సెల్ఫ్ డిఫెన్స్ యొక్క సందర్భంలో మీరు ఆ పైన 2 అసాల్ట్ గాని, బ్యాటరీ చేశారనుకోండి, అది మీకు దాని డిఫెన్స్ కింద మీరు వాడుకోవచ్చన్నమాట. ఇంకా నెసెసిటీ అనమాట. నెసెసిటీ అంటే పలానా అక్కడ అవసరమైంది అక్కడ మీకు. అవసరమైంది కాబట్టి నేను చేయలేకపోయాను. అవసరమైంది కాబట్టి కొట్టాల్సొచ్చింది అని చెప్పి మీరు చెప్తారన్నమాట. అయితే ఆహ్, ఇక్కడ ఈ 3 అనేది మీకు అసాల్ట్‌కి ఇంకా బ్యాటరీకి డిఫెన్స్ లాగా మీరు వాడుకోవచ్చన్నమాట. అయితే ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ మీకు స్పెసిఫిక్ థాట్ అన్నమాట. ఫస్ట్ టైప్ ఏంటిదండి మీకది అసాల్ట్ అండ్ బ్యాటరీ. అసాల్ట్ అంటే మీకు చెప్పాను కదా, చెయ్యి లేపడం. చెయ్యి లేపితే అసాల్ట్ అంటారు. లేపిన చెయ్యిని మీరు కొట్టారనుకోండి, నిజంగానే మీరు యూజ్ చేసి కొడితే మాత్రం దాన్ని బ్యాటరీ అని చెప్తారన్నమాట. అసాల్ట్ ఒకటి, బ్యాటరీ ఒకటన్నమాట. తర్వాత నీకొచ్చేసరికి మీకు నెక్స్ట్ టైప్ ఆఫ్ స్పెసిఫిక్ థాట్ మీకేంటంటే థాట్ ఆఫ్ ఫాల్స్ ఇంప్రిజన్మెంట్. ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ ఆర్ రాంగ్‌ఫుల్ రిస్ట్రెయింట్ అంటే ఏంటంటే మీరు వేరే ఒక పర్సన్‌ని నిర్బంధించడం అన్నమాట. వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ మీరు రూమ్‌లో బంధించారనుకోండి మీరు, వాళ్ళకి ఇష్టం లేకపోయినా రూమ్‌లో బంధిస్తే దాన్ని ఏమంటారంటే మీకది రాంగ్‌ఫుల్ రిస్ట్రెయింట్ అంటారు. లేకపోతే ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ అంటారన్నమాట. సో, ఎగ్జాంపుల్ మీకొచ్చేసరికి లాకింగ్ సమ్‌వన్ ఇన్ ద రూమ్ అగెయిన్స్ట్ దేర్ విల్.
వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ మీరు భయపెట్టి ఇది చేస్తారన్నమాట. అయితే ఇది కూడా వన్ ఆఫ్ ద స్పెసిఫిక్ థాట్ అన్నమాట. మరి దీంట్లో మీరు ఏం డిఫెన్స్ వాడతారంటే, లేదండి ఇది లాఫుల్ అరెస్ట్ అని చెప్పారనుకోండి మీరది. అది మీరు న్యాయంగానే అరెస్ట్ చేసే వాళ్ళని అప్పుడు మీకది ఏమి ఏమి ఇబ్బంది లేదన్నమాట. థాట్ కాదనమాట అది. వాళ్ళకి ఇష్టం లేకుండా అగెయిన్స్ట్ దేర్ విల్ చేస్తేనే మీరు థాట్ క్రియేట్ చేసినట్టన్నమాట. ఎగ్జాంపుల్ పోలీస్ వాళ్ళు మిమ్మల్ని బంధించారనుకోండి, అది లాఫుల్ అరెస్ట్ అన్నమాట. అదే మీరు లాఫుల్ అరెస్ట్‌లో ఎవరికొస్తదంటే చిన్న పిల్లల్ని కూడా మీరు రూమ్‌లో పెట్టారనుకోండి బయటకెళ్ళకోకుండా రాత్రిపూట, అది కూడా మీకు లాఫుల్ అప్రహెన్షన్ కిందకొస్తదన్నమాట. వాళ్ళని 4 గోడల మధ్యలో బంధించారని చెప్పి వాళ్ళు చెప్పడానికి వీల్లేదు వాళ్ళు. వాళ్ళు ఇబ్బంది కలక్కోకుండా మీరు వాళ్ళ సేఫ్టీ కోసం మీరు పెట్టినప్పుడు అది మీకు డిఫెన్స్ అయిపోద్దన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కన్సెంట్ అనమాట. వాళ్ళే కన్సెంట్ ఇచ్చినప్పుడు మీకు డిఫెన్స్ అవుతది. నెసెసిటీ అంటారన్నమాట. నెక్స్ట్ మీకు అవసరం. వాళ్ళ యొక్క అవసరం అనుకోండి, అది కూడా మీకు డిఫెన్స్ అవుతుంటదన్నమాట. సో, ఇది మీకు సెకండ్ టైప్ ఆఫ్ స్పెసిఫిక్ థాట్‌కి డిఫెన్సెస్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ థాట్ ఆఫ్ డిఫెమేషన్. డిఫెమేషన్ అనేది కూడా ఒక స్పెసిఫిక్ థాట్ అన్నమాట. ఏంటిది డిఫెమేషన్? సాధారణంగా అంటే నువ్వు ఒక ఫాల్స్ స్టేట్మెంట్ చెప్పినావు, వేరే వాళ్ళ విషయం పైన నువ్వు తప్పుగా మాట్లాడినావు అన్నమాట. ఎప్పుడైతే నువ్వు వేరే వాళ్ళ విషయం పైన తప్పుగా మాట్లాడుతుంటావో, తప్పుగా మాట్లాడిందని ఏమంటారంటే ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్తారన్నమాట. సో ఇది కూడా ఒక స్పెసిఫిక్ థాట్ అనమాట. బికాజ్ ఏమైతే నువ్వు వేరే వాళ్ళ విషయంలో రాంగ్ గా మాట్లాడతా అంటే ఇట్ విల్ కాజ్ హార్మ్ టు దేర్ రెప్యుటేషన్. వాళ్ళ రెప్యుటేషన్ పోతే ఏం ప్రాబ్లం అవుతుందని చెప్తే సాధారణంగా ఒక వ్యక్తి యొక్క రెప్యుటేషన్ బట్టి మాత్రమే ఏమవుతుందంటే ఆ రెప్యుటేషన్ బట్టి మాత్రమే వాళ్ళ యొక్క ఉద్యోగం కానీ వాళ్ళ బిజినెస్ కానీ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద థాట్ ఆఫ్ డిఫమేషన్ చెప్తారన్నమాట. అయితే డిఫమేషన్ సాధారణంగా ఏమవుతుందంటే మీకు 2 రకాలుగా చేయొచ్చన్నమాట. గుర్తుంచుకోండి, డిఫమేషన్ ఎప్పుడు కూడా లిబెల్ అండ్ స్లాండర్ అని చెప్తారన్నమాట. నువ్వు రాతపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే వేరే వాళ్ళని డిఫేమ్ చేస్తావో దాన్ని లిబెల్ అని చెప్తారన్నమాట. అలా కాకోకుండా నువ్వు నోటితోని నీ మాటల ద్వారా ఎప్పుడైతే నువ్వు డిఫేమ్ చేస్తావో దాన్ని స్లాండర్ అని చెప్తారన్నమాట. ఇది థర్డ్ టైప్ ఆఫ్ స్పెసిఫిక్ థాట్ అన్నమాట. సో మన టాపిక్ చూసుకోండి, ఇది స్పెసిఫిక్ థాట్ ఉంది కదండి. స్పెసిఫిక్ థాట్ అంటే ఏంటంటే పర్టికులర్ థాట్ అన్నమాట. అంటే నువ్వు పలానా ఇప్పుడు వరకు మనం జనరిక్ థాట్ కాకుండా దీంట్లో ఏం చూస్తున్నాం అంటే మనం స్పెసిఫిక్ గా చూస్తున్నాం. మనం స్పెసిఫిక్ గా ఇది థాట్ అని చెప్తున్నాం. అందులో థర్డ్ టైప్ ఆఫ్ థాట్ మనకి ఏంటంటే థాట్ ఆఫ్ డిఫెమేషన్. సో డిఫెమేషన్ ఎన్ని రకాలుగా ఉంటుందని మనకి అది లిబెల్ అంటే రాతపూర్వకంగా ఎస్పెషల్గా నువ్వు ఫేస్బుక్ లో వేరే వాళ్ళ విషయం పై నువ్వు మెసేజ్ పెట్టి తిట్టావనుకోవాలని వాళ్ళు డిఫేమ్ చేస్తావనుకో, అది కూడా నీకు లిబెల్ అవుతుంది. న్యూస్ పేపర్లో రాజకీయ నాయకుల విషయం పైన ఆర్టికల్స్ రాస్తుంటారు కదండి, అది అలా రాసినా కానీ అదొక రకమైన డిఫేమేషన్ అవుతుంది అనమాట. సో రిటర్న్ గా నువ్వు చేసే డిఫేమేషన్ ని లిబెల్ అంటారు అనమాట. అదే నువ్వు నోటి ద్వారా చెప్పావనుకో, నువ్వు నోటి ద్వారా వేరే వాళ్ళని చేసావనుకో దాన్ని స్లాండర్ అని చెప్తారన్నమాట. అయితే దీని ఎందుకు టెంపరీ అంటే ఎందుకు పర్మనెంట్ అని చెప్పి చూడాలంటే కొంచెం టైం పడుతుంది మనకి. అదే ప్రజెంట్ ఏం గుర్తుంచుకుంటే డిఫేమేషన్ అనేది ఇట్స్ అ ఫాల్స్ స్టేట్మెంట్ అబౌట్ ఏ పర్సన్ అని గుర్తుంచుకోండి. అయితే డిఫేమేషన్ లో కూడా మన డిఫరెన్సెస్ ఏముంటుంది అని చెప్తే యాక్చువల్గా డిఫెమేషన్ ఏముంటుంది అంటే ట్రూత్ అంటే ఏంటంటే నువ్వు ఓకే నేను వేరే వాళ్ళని అవమానకరంగా మాట్లాడు కానీ మాట్లాడవచ్చు కానీ నిజానికి అది నిజమే, అది అబద్ధం కాదు, నిజమే అనమాట. నువ్వు నిజం మాట్లాడనుకో, నిజం మాట్లాడినప్పుడు అది నువ్వు ఫేస్బుక్ లో రాస్తే ఏంటి, వాట్సాప్ లో రాస్తే ఏంటి, లేకపోతే నువ్వు పేపర్లో వేస్తే ఏంటి, నిజం అనుకోని కదా ఆ విషయం నిజమైతే డిఫెమేషన్ కాదు అని గుర్తుంచుకోండి. తర్వాత నెక్స్ట్ నీకు ఏంటిదంటే ఈ ప్రివిలేజ్ అండ్ ఫెయిర్ కామెంట్ అనేది కొంచెం డెప్త్ ఉంటుంది టాపిక్ అనమాట. ఇది బెటర్ దీన్ని ఏం చేస్తా అంటే ట్రూత్ ఒక్కటి మీరు డిఫెన్స్ అని గుర్తుంచుకోండి. సో ట్రూత్ అన్న ఫెయిర్ కామెంట్ అని 2 ఒకటే అన్నమాట. మీకు ఇక్కడ జస్ట్ మీరు ఏం చేస్తారంటే మాక్సిమం 2 ఒక కలిపే ఉంటే మీకు ఈ డిఫరెన్స్ టైం పడుతుంది కాబట్టి, ఎందుకంటే నిన్నటి రోజు నేను యూనిట్ నెంబర్ 2 రికార్డ్ చేసినప్పుడు చాలా లెంత్ ఎక్కువ వెళ్ళిపోయింది అన్నమాట. సో డిఫెమేషన్ అనేది మీకు లిబెల్ అండ్ స్లాండర్ రూపంలో చేస్తారు. దీని డిఫెన్స్ మాత్రం ట్రూత్, మీరు చెప్పే మాట నిజమైతే మాత్రం అది డిఫెమేషన్ కాదని గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్పెసిఫిక్ థాట్ నెంబర్ 4 ఏంటిదంటే థాట్ ఆఫ్ నెగ్లిజెన్స్ అనమాట. ఏంటి నెగ్లిజెన్స్? థాట్ ఆఫ్ నెగ్లిజెన్స్ అంటే నువ్వు కార్ యాక్సిడెంట్ చేసావు,
నువ్వు నెగ్లిజెంట్గా నువ్వు డ్రైవ్ చేసి నువ్వు కేర్లెస్గా నువ్వు బిహేవ్ చేసి కార్ యాక్సిడెంట్ చేసావు అనుకో, దాన్ని నెగ్లిజెన్స్ టార్ట్ అని చెప్తారన్నమాట. నెగ్లిజెన్స్ టార్ట్ ఎగ్జాంపుల్ ఇదే అనమాట. దట్స్ ఇట్. సో దీనిలో డిఫరెన్స్ ఏముంటది నెగ్లిజెన్స్ అని చెప్పినప్పుడు అంటే, ఒకటి ఇన్ఎవిటబుల్ యాక్సిడెంట్ అన్నమాట. అంటే అటు తిప్పితే 10 మందిని గుద్దవయ్యా నువ్వు, 10 మందిని గుద్దే కన్నా ఇటు తిప్పి ఒక్కటి మాత్రమే గుద్దాల్సి వచ్చింది నేను. సో నేను ఇన్ఎవిటబుల్ యాక్సిడెంట్, తప్పనిసరి పరిస్థితుల్లో బ్రేక్ ఫెయిల్ అయిందని ఒకటి, లేకపోతే మేజర్ యాక్సిడెంట్ నేను తప్పించిపోయి మైనర్ యాక్సిడెంట్ చేశానని చెప్పడం అనేది కూడా మీరు ఒక టైప్ ఆఫ్ డిఫెన్స్ వాడుకోవచ్చు. ఏమైతుందంటే కొంచెం తగ్గుద్ది అనమాట మీకు, అది మీకు గుడ్ ఫెయిత్ కనిపిస్తుంది అక్కడ మీకు కోర్టుకి వెళ్ళినప్పుడు. తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే కాంట్రిబ్యూట్ నెగ్లిజెన్స్. నిన్న కూడా మీకు చెప్పాను క్లియర్గా, కాంట్రిబ్యూట్ నెగ్లిజెన్స్ అంటే ఏంటి యాక్సిడెంట్ విషయంలో. సో మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. టుడే నా టార్గెట్ ఏంటంటే కొంచెం వీడియో లెంత్ షార్ట్ చేయాలని చెప్పి నా టార్గెట్. అట్ ద సేమ్ టైం క్లారిటీ కూడా మిస్ చేయదని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. నెక్స్ట్ థాట్ ఆఫ్ న్యూసెన్స్. ఇంకోటి ఏంటిదంటే న్యూసెన్స్ అనేది కూడా థాటే అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు ఎక్సెసివ్ స్మోక్, నీ ఇంటి ముందు చెత్త ఉందని చెప్పేసి నువ్వు దాని చెత్త మొత్తం కాల్చుకుంటా కూర్చుంటా అని చెప్పి ఎక్సెసివ్ స్మోక్ వల్ల పక్కనింటి వాళ్ళకి దగ్గు ఊపిరాడకుండా పోతే అది కూడా థాటే అవుతుంది. నాయిస్ అనమాట. నీకు నచ్చిన పాట నువ్వు సౌండ్ పెట్టుకొని ఊరికనే వినుకుంటా కూర్చున్న ఎక్కువ సౌండ్ పెట్టుకొని అది కూడా థాట్ అవుతుంది. సో ఇట్లాంటివన్నీ ఎఫెక్టింగ్ ద నైబర్స్ అన్నమాట న్యూసెన్స్ లో. అయితే న్యూసెన్స్ మనకి 2 రకాల న్యూసెన్స్ ఉంటుందండి. ఒకటేమో మీకు ప్రైవేట్ న్యూసెన్స్ అనమాట. ఒకే ఒక వ్యక్తికి నీకు ఎఫెక్ట్ అయింది అనుకో, దాన్ని ప్రైవేట్ న్యూసెన్స్ అంటారు. ఒకే ఒక వ్యక్తిని అర్థం ఏంటంటే, ఒక ఇల్లు అనుకోండి, ఒక ఇంట్లో ఫ్లాట్లు ఉన్న మనుషులకి, మీ పక్కింటి వాళ్ళకి అయింది అనుకోండి, దాన్ని ప్రైవేట్ న్యూసెన్స్ అని మాత్రమే అంటారు. పబ్లిక్ న్యూసెన్స్ అంటే ఏంటంటే కమ్యూనిటీ మొత్తానికి అనమాట. నువ్వు వీధి మొత్తానికి లేకపోతే కమ్యూనిటీ మొత్తానికి పెద్ద ఎత్తున చాలా మందికి లాస్ కలిగేటట్టు ఉందనుకోండి, దాన్ని పబ్లిక్ న్యూసెన్స్ అని చెప్తారన్నమాట. సో థాట్ ఆఫ్ న్యూసెన్స్ అంటే ఇదేమో 5th టైప్ ఆఫ్ న్యూసెన్స్ అనమాట. పబ్లిక్ ఒకటి ఉంటుంది, ప్రైవేట్ ఒక న్యూసెన్స్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే, నువ్వు స్మోక్ ద్వారా కానీ నాయిస్ ద్వారా కానీ నీ చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బ్ చేసినప్పుడు అది కూడా మీకు న్యూసెన్స్ అవుతుంది. అది దీంట్లో డిఫరెన్స్ ఏముంటుంది, న్యూసెన్స్ డిఫరెంట్ ఏముంటుంది అంటే మీకు స్టాట్యుటరీ అథారిటీ. ఆ చెత్త కాల్చాను ఓకే, పోగొచ్చింది ఓకే, కానీ చెప్పింది ఎవరు? స్టాట్యుటరీ అథారిటీ. అంటే ప్రభుత్వం అధికారం ఇచ్చింది నాకు కాల్చమని, అందుకనే కాల్చానని చెప్పి నువ్వు డిఫెన్స్ వాడుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ప్రిస్క్రిప్టివ్ రైట్. అంటే అది చేయడం మంచిది, ఆ టైంలో మ్యాండేటరీ అనిపించి నేను చేశాను అని చెప్పేసి మీరు తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ 6th టైప్ ఆఫ్ థాట్, స్పెసిఫిక్ థాట్ ఏంటంటే థాట్ ఆఫ్ ట్రెస్పాస్ లో థాట్ ఆఫ్ ట్రెస్పాస్ అంటే ఏంటంటే, రిమెంబర్ ఒక విషయం గుర్తుంచుకొని, సాధారణంగా మనము ట్రెస్పాస్ అంటే ఏమనుకుంటాము అంటే వేరే వాళ్ళ ఇంట్లోకి ల్యాండ్లోకి మనం వెళ్ళడం అనేది ట్రెస్పాస్ అనుకుంటాం. కానీ నిజానికి ఏంటంటే అదొకటి ట్రెస్పాస్ కాదండి. చూడండి, ట్రెస్పాస్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నువ్వు ట్రెస్పాస్ చేసినప్పుడు ట్రెస్పాస్ టు ల్యాండ్ అని చెప్తారు. అంటే ల్యాండ్ కానీ ఇంట్లో కానీ వెళ్ళినప్పుడు ఏమంటారు అంటే ట్రెస్పాస్ టు ల్యాండ్ అంటారు. అయితే ట్రెస్పాస్ కి ల్యాండ్ మాత్రమే కాదండి, నువ్వు ఒక పర్సన్ విషయంలో కూడా ట్రెస్పాస్ చేస్తావు. ఏంటిది? అసాల్ట్ అంటే ఏంటండి, ఒక వ్యక్తి మీద నువ్వు చెయ్యి లేపినప్పుడు దాన్ని ఏమంటారంటే దాన్ని అసాల్ట్ అని చెప్తారన్నమాట. ఒక వ్యక్తి మీద చెయ్యి లేపినప్పుడు దాన్ని అసాల్ట్ అంటారు. అంటే చెయ్యి లేపావనుకో నువ్వు, అది అసాల్ట్ అవుతుంది. అది లేపిన చెయ్యి నువ్వు కొట్టావనుకో, నువ్వు బ్యాటరీ అంటారు అన్నమాట. సో నువ్వు చెయ్యి లేపినప్పుడు దాన్ని అసాల్ట్ అంటారు. కానీ అదే నువ్వు లేపిన చేతులు నువ్వు కొట్టావనుకో, నువ్వు దాన్ని బ్యాటరీ అంటారన్నమాట. గుర్తుంచుకోండి, అసాల్ట్ అంటే కేవలం చెయ్యి లేపడం మాత్రమే, లేపి బెదిరించామన్నమాట. సో ఇదేంటంటే లేపి బెదిరించే మాత్రం కాకుండా నిజంగానే కొట్టావనుకో బ్యాటరీ అవుతుంది అన్నమాట. ఓకే అండి. సో ట్రెస్పాస్ టు పర్సన్ అంటే ఏంటంటే అసాల్ట్ ఒకటి, బ్యాటరీ ఒకటి, అండ్ ఫాల్స్ ఇంప్రూవ్స్ అన్నమాట. 4 గోడల మధ్యలో ఒక వ్యక్తిని నువ్వు బంధించావనుకో, అది ఖచ్చితంగా నేరం అవుతుంది. నీ పిల్లల్ని బంధించినాక నేరం అవుతుంది, కాకపోతే ఒక స్పెసిఫిక్ కాజ్ అనమాట. ఎగ్జాంపుల్, మీ అమ్మాయి ఉంది, మీ అమ్మాయి వేరే వాటి ప్రేమించడానికి వెళ్తుంది, పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతుంది చెప్పేసి నువ్వు బంధించావనుకో, అది కూడా తప్పే అవుతుంది. మీ అమ్మాయి కావచ్చు, కానీ ఆర్టికల్ 21 ప్రకారంగా రైట్ టు పర్సనల్ లిబర్టీ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఫ్రీగా వెళ్ళొచ్చు, నువ్వు అప్పుడు ఆపడానికి వీలేదన్నమాట. నువ్వు మీ అబ్బాయిని, నీ సొంత పిల్లల్ని నువ్వు ఆపినా కానీ అది ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ అవుతుంది. దానికి క్రిమినల్ కేసు కూడా పడుతుంది, గుర్తుంచుకోండి. మీరు ఫ్రీగా వదలాల్సిందే. వాళ్ళు ఏమైనా దారి తప్పుతున్నారంటే ఆ పెద్ద అయ్యే లోపల మీరేం చేయాలంటే మీ పెంపకం నుంచే మీరు
సరిగ్గా కేర్ తీసుకోవాలి. అప్పుడంతా వదిలేసి ఇప్పుడు వచ్చేసి మీరు ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటా అని చెప్పి బంధించుకుంటా మీరు వైలెంట్ గా బిహేవ్ చేస్తా అంటే ఇట్స్ క్రిమినల్ యాక్ట్ అయిపోతుంది అన్నమాట మీకు అది. సో ఇట్స్ క్రిమినల్ యాక్ట్స్ కాబట్టి ట్రెస్ పాస్ టు పర్సన్ ఒకటి, అసాల్ట్ ఒకటి, బ్యాటరీ ఒకటి, ఈ 3 మాత్రం మీకు ట్రెస్ పాస్ టు పర్సన్ అయిందన్నమాట. సో చూసుకోండి మనం ట్రెస్ పాస్ లో ట్రెస్ పాస్ టు పర్సన్ ఒకటి ఉంది, ట్రెస్ పాస్ టు ల్యాండ్ ఒకటి ఉంది, తర్వాత నెక్స్ట్ ట్రెస్ పాస్ టు గూడ్స్ అనమాట. అంటే వేరే వాళ్ళు వచ్చి నీ వస్తువుల్ని ముట్టుకున్నారు అనుకో, ఇప్పుడు నీ వస్తువుల్ని ముట్టుకుంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రెస్ పాస్ అనమాట. నీ వస్తువు నీ ఫోన్ ముట్టుకున్నా కానీ ఇట్స్ ట్రెస్ పాస్ టు గూడ్స్ అనమాట. సో సాధారణంగా మీరు గుర్తుంచుకోండి ఈ సిక్స్త్ టైప్ ఆఫ్ ట్రెస్ థాట్ ఉంది కదా మీకు, స్పెసిఫిక్ థాట్ అనమాట. సిక్స్త్ టైప్ ఆఫ్ థాట్ లో మీకు ఏం చెప్తుందంటే మీకు ట్రెస్ పాస్ అనేది ఒకటి ఉంది. అందులో ట్రెస్ పాస్ అంటే ఇప్పటి వరకు మీరు అనుకోవచ్చు వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడము, వేరే ల్యాండ్ లోకి వెళ్ళడము ట్రెస్ పాస్ అనుకోవచ్చు. కాదండి, ట్రెస్ పాస్ టు ల్యాండ్ ఒకటి ఉంటుంది, ట్రెస్ పాస్ టు పర్సన్ ఒకటి ఉంటుంది, ట్రెస్ పాస్ టు గూడ్స్ కూడా ఒకటి ఉంటుంది అన్నమాట మీకు. దీనికి ఏముంటుంది డిఫెన్స్ అని చెప్తే కన్సెంట్ ఉంటుంది అన్నమాట. అవును సార్ నేను వాళ్ళ ఫోన్ పట్టుకున్నాను, అదే ట్రెస్ పాస్ కావచ్చు టెక్నికల్ గా, కానీ నిజానికి వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చారు. సో దట్ ఈస్ కన్సెంట్ అన్నమాట. నెక్స్ట్ నెసెసిటీ అన్నమాట. అవును నేను ఆ అమ్మాయి వాళ్ళు నేను కొట్టాను, వాళ్ళ మీద నేను అసాల్ట్ చేశాను, కానీ అది నెసెసిటీ అయ్యింది. ఎందుకు నెసెసిటీ అయిందని చెప్తే ఆ అమ్మాయి వెళ్ళి బిల్డింగ్ మీద వెళ్ళి దూకేస్తానని చెప్పింది. దూకేస్తాను అని చెప్పిన అమ్మాయి ఆ అమ్మాయిని కాపాడడానికి కోసం అని చెప్పేసి నేను ఆ మీద చేయి లేపి బెదిరించాల్సి వచ్చింది. ఇట్స్ నెసెసిటీ. ఆ క్రమంలో నేను చేసిన థాటే కానీ నిజానికి నేను హార్మ్ చేద్దామని కాదని చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ అదే మీరు ఏంటంటే నెక్స్ట్ థింగ్ ఇస్ లాఫుల్ అథారిటీ అన్నమాట. ఎస్ నేను వాళ్ళని బంధించాను, 4 గోడల మధ్యలో బంధించాను, కానీ ఎందుకు బంధించారంటే ఇట్స్ అ లాఫుల్ అథారిటీ, నాకు హక్కు ఉంది, నేను పోలీస్ని, నేను బంధించవచ్చు అని చెప్పి మీరు లాఫుల్ అథారిటీ కూడా మీరు చూపించవచ్చు అన్నమాట. సో ఇదండి, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను బికాస్ వీడియో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి. హోప్ ఇట్స్ క్లియర్ అనమాట. ఒకవేళ ఐ బిలీవ్ వీడియోలో మీటింగ్లో ఏమన్నా నాకు తెలియదు, మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఒకవేళ ఉంటే చెప్పండి, అర్థమవుతాం లేదని చెప్పేసి. బికాస్ కొంచెం స్పీడ్ పెంచుతున్నాను, నేను నా వీడియోలో ఎంత ఎక్కువ అని చెప్పి గమనించాను కాబట్టి. నెక్స్ట్ థాట్ ఆఫ్ స్ట్రిక్ట్ లయబిలిటీ అన్నమాట. స్ట్రిక్ట్ లయబిలిటీ అని ఇంకో థాట్ ఉంటుందండి. స్ట్రిక్ట్ లయబిలిటీ స్టోరీ నేను మీకు నిన్న క్లియర్గా చెప్పాను. నిన్న ఇన్ ద సెన్స్ ఇది వీడియోలో నేను ప్రీవియస్ యాప్లో చెప్పానండి. సో దట్ షుడ్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఫర్ యూ టు అండర్స్టాండ్ దిస్ టాపిక్ ఆఫ్ స్ట్రిక్ట్ లయబిలిటీ. ఎగ్జాంపుల్ తెలుసు కదండి, స్ట్రిక్ట్ లయబిలిటీ ఏముంటుంది మీకు అది. స్ట్రిక్ట్ లయబిలిటీ నువ్వు ఒక డేంజరస్ థింగ్ ని నీ ల్యాండ్ లోకి తెచ్చుకుంటావు, ఆ డేంజరస్ థింగ్ ఎస్కేప్ అయిపోతుంది. ఎస్కేప్ అయిపోయినప్పుడు వేరే డ్యామేజ్ అవుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే కెమికల్ లీక్ కానీ రిజర్వాయర్ ఫ్లడ్డింగ్ కానీ. కాకపోతే స్ట్రిక్ట్ లయబిలిటీ డిఫెన్స్ ఉంటుందా? ఉంటది. అదేంటిదంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అని, స్టాట్యుటరీ అథారిటీ అని, నెక్స్ట్ ప్లెయింటిఫ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ప్లెయింటిఫ్ అతనే చేసుకున్నాడు అని చెప్పి, అతని వల్లే కలిగిందని చెప్పి మీరు చెప్పుకోవచ్చు అన్నమాట. సో అదొక డిఫెన్స్ అనమాట మీకు. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత థాట్ ఆఫ్ వైకారియస్ లయబిలిటీ, అంటే ఇది ఒక రకమైన థాట్ అన్నమాట. వైకారియస్ లయబిలిటీ అంటే మీ అందరూ తెలుసు కదండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. సో ఇది మీకు అంత మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. టు సేవ్ టైమ్ ఐ కెన్ స్కిప్ ఇట్ నౌ. నెక్స్ట్ థాట్ ఆఫ్ ఎకనామిక్ ఆర్ ఫైనాన్షియల్ లాస్ అంటే ఏంటిదంటే మీకు అది ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు అది ఒక పని చేయండి. యాక్చువల్గా ఈ టైప్స్ ఆఫ్ థాట్ మీకు 8 సరిపోతుంది, మీకు ఇంత డెప్త్ అక్కర్లేదు అని. ఏమన్నా మీకు తెలుసు థాట్ ఆఫ్ ఆక్యుపైడ్ లయబిలిటీ, ఇది కూడా మీకు తెలిసిందే. ఇది మీరు ఉన్న ప్లేస్ లో ఆక్యుపైర్స్ లయబిలిటీ, మీరు ఏదైతే ప్లేస్ లో ఉంటారో ఆ ప్లేస్ లో మీరు జాగ్రత్త తీసుకోకుండా ఉంటే అదేమైందండి ఆక్యుపైర్స్ లయబిలిటీ అవుతుంది. మీరున్న ప్లేస్ లో మీరు సరిగా జాగ్రత్త తీసుకోకుండా వేరే వ్యక్తికి నష్టం కలిగితే అప్పుడు యువర్ లయబుల్ కాబట్టి ఆక్యుపైడ్ లయబిలిటీ కాబట్టి ఓకే ఫైన్, అది ఎక్స్ప్లెయిన్ చేయను, నేను అయిపోయింది కాబట్టి. ఓకే అండి. సో యూనిట్ నెంబర్ 3లో మనకి ఫస్ట్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2 ఏంటంటే అసాల్ట్. పైన చెప్పింది మళ్ళీ అన్నమాట, ఇది అసాల్టే స్పెసిఫిక్ గా మీకు ఉందన్నమాట ఇక్కడ. అసాల్ట్ ఇన్ లా ఆఫ్ థాట్స్. అసాల్ట్ అంటే ఏంటంటే దీని గురించి మనం డీప్ గా మనము చూసుకుంటే ఆబ్వియస్ గా మీకు అసాల్ట్ ఏంటి, దట్ ఎఫెక్ట్స్ ఎ పర్సన్ బై క్రియేటింగ్ ఫియర్ ఆర్ అప్రహెన్షన్ ఆఫ్ ఇమ్మినెంట్ హార్మ్ఫుల్ అన్నమాట. అంటే నువ్వు వాళ్ళకి ఏం చేసావంటే భయం కలిగించావు. అప్రహెన్షన్ అంటే మీది వరి అనమాట. రిమెంబర్, అప్రహెన్షన్ అనే పదానికి అర్థం ఏంటిదంటే వరి అనమాట. అయితే అసాల్ట్ అనేది మీకు వేరే వాళ్ళకు చెయ్యి లేపి చంపదెబ్బ కొట్టడం కోసం చెయ్యి లేపి అనుకున్నది, దాంతో వాళ్ళకి భయం కలుగుతుంది. నువ్వు ఆ భయం మాత్రమే కాకుండా ఇంకోటి ఏంటంటే అప్రహెన్షన్ ఆఫ్
ఇమ్మినెంట్ హార్మ్ఫుల్. ఇమ్మినెంట్ అంటే వాళ్ళకి హార్మ్ జరగబోతుందేమో, నాకేదో అయిపోతుంది అని చెప్పేసి అలాంటి ఫీలింగ్ కలిగిస్తావు కదా నువ్వు అది. అట్లాంటివి కలిగించినప్పుడు దాన్ని అసాల్ట్ అని చెప్తారన్నమాట. సో ఇక్కడ గుర్తుంచుకోండి, నో ఫిజికల్ కాంటాక్ట్ ఈజ్, నువ్వు చెయ్యి లేపి చంపదెబ్బ కొట్టకపోయినా పర్లేదు, చెయ్యి లేపితే చాలన్నమాట. ఆ థ్రెట్ ఉంది కదా, ఆ థ్రెట్ ఈజ్ ఇనఫ్ టు బి క్వాలిఫైడ్ యాజ్ అసాల్ట్. అది కూడా తప్పే అవుతుంది అన్నమాట. మరి ఎందుకు పెట్టారు ఇంతకీ అసాల్ట్ అంటే? టు ప్రివెంట్ పర్సనల్ సెక్యూరిటీ అండ్ మెంటల్ పీస్. ప్రతి మనిషికి మనస్సు శాంతిగా బతకగలగాలి, ఏ టెన్షన్ లేకుండా, భయం లేకుండా బతకగలగాలని చెప్పేసి మన దేశంలో లా ఆఫ్ ల్యాండ్ అయిన కాన్స్టిట్యూషన్ చెప్పింది. ప్రతి ఒక్కరు పీస్ఫుల్గా బతకాలి, భయం లేకుండా బతకాలి, అండ్ ప్రతి ఒక్కరికి పర్సనల్ సెక్యూరిటీ ఉండాలి. నువ్వు మగవాడివి, నువ్వు చేయలేపగలుగుతావు, ఇంకో మగవాడు ఆపగలుగుతాడు. ఆడవాళ్ళు ఏం చేయగలుగుతారు? బయాలజికల్ నీకన్నా వీక్ ఉండొచ్చు వాళ్ళు, మరి వాళ్ళు ఎవరు కాపాడతారు వాళ్ళు? అట్లాగే నువ్వు బలవంతంగా ఉండొచ్చు, బుద్ధి తక్కువ ఉండొచ్చు నీకు, కానీ బలం ఉండొచ్చు, నీ వల్ల ఇంకోటి ఎందుకు సఫర్ అవ్వాలి? అట్లా సఫర్ కాకుండా ప్రతి ఒక్కరు మెంటల్ పీస్తోని పర్సనల్ సెక్యూరిటీతో ఉండాలి అని చెప్పేసి, దానికోసం అని చెప్పేసి అసాల్ట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారండి లా ఆఫ్ టాట్లో. అయితే దాని డెఫినేషన్ ఇదే అండి, పైన చెప్పింది వస్తుంది మీకు అది డెఫినేషన్ అనమాట. అయితే లా ఆఫ్ టాట్, ఈ అసాల్ట్లో మీకు ఫస్ట్ ఏమేమి ఉంటుందంటే మీకు అది ఇంటెన్షనల్గా చేసి ఉండాలి. టాట్ ఫీజర్ మస్ట్ ఇంటెంట్ టు క్రియేట్ ఫియర్. ఎందుకు చేతులు అయిపోయాయండి? నిన్ను భయం కలిపిద్దామని చెప్పేసి ఇంటెన్షన్గా చేసి ఉండాలి. నెక్స్ట్ అప్రహెన్షన్ ఆఫ్ హార్మ్, అంటే విక్టిమ్కి ఏంటంటే నాకు ఏదో హార్మ్ జరగబోతుంది అని చెప్పి నువ్వు వరి కలిగించాలి, భయం కలిగించాలి. తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియసీ, గుర్తుంచుకోండి, థ్రెట్ మస్ట్ సజెస్ట్ ఇమ్మీడియట్ డేంజర్ అన్నమాట, నాట్ సంథింగ్ ఇన్ ద డిస్టెంట్ ఫ్యూచర్. అంటే గంట ముందు నీకు చేయలేపిన తర్వాత నువ్వు గంట తర్వాత భయపడ్డం కాదు, అప్పటికప్పుడు నువ్వు భయపడాలన్నమాట. నువ్వు ఇమ్మీడియట్ డేంజర్ ఉందని చెప్పి నువ్వు ప్రూవ్ చేయగలగాలన్నమాట. ఇలా చెయ్యి లేపాడు నాకు అప్పుడు భయం అని చెప్పి చెప్పాలన్నమాట. నువ్వు అతను చెయ్యి లేపినప్పుడు నీకు భయం కలగనప్పుడు గంట తర్వాత నువ్వు వచ్చి నాకు భయం వేసిందని చెప్పి చెప్తే అది నమ్మబుద్ధి కాదన్నమాట, అది కరెక్ట్ కాదన్నమాట. సో దట్స్ కాల్డ్ ఇమ్మీడియసీ అనమాట. సో థ్రెట్ మస్ట్ సజెస్ట్ ఇమ్మినెంట్ డేంజర్ అన్నమాట. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కన్సెంట్, అంటే విక్టిమ్ కన్సెంట్ లేకుండా నువ్వు ఇవన్నీ చేసి ఉండాలి. ఇవన్నీ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఫర్ లా ఆఫ్ టాట్స్. ఎగ్జాంపుల్ చూసుకోండి, మీకు రైజింగ్ ఫిస్ట్ టు థ్రెటన్ సమ్వన్. నెక్స్ట్ స్వింగింగ్ స్టిక్, వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు కట్టెతో కొట్టినట్టుగా నువ్వు కర్ర లేపుతావు వాళ్ళ మీద అనమాట. స్వింగింగ్ స్టిక్ నియర్ సమ్వన్ యాజ్ ఎ వార్నింగ్, కర్రతో నువ్వు చూపించడం. తర్వాత పాయింటింగ్ గన్ వితౌట్ ఫైరింగ్, ఫైర్ చేయకపోయినా కానీ నువ్వు గన్ను చూపిస్తే కూడా వాళ్ళకి భయం అవుతుంది కాబట్టి గన్నుతో నువ్వు భయపెట్టినా కానీ అది అసాల్టే అవుతుంది అనమాట. అయితే అసాల్ట్కి బ్యాటరీకి డిఫరెన్స్ ఏముంటుంది అని చెప్తే, అసాల్ట్ నీకు ఫిజికల్ టచ్ ఉంటుంది ఉండదు, ఇక్కడేమో ఉంటుంది అనమాట అసాల్ట్ అనేది. ఇక్కడ నీకు కేవలం భయపెట్టిస్తావు, కానీ ఇక్కడ నువ్వు నిజంగా చేస్తావు. దట్స్ కాల్డ్ ఇన్ఫ్లికేషన్ ఆఫ్ హార్మ్. యుల్ ఇన్ఫ్లిక్ట్, నువ్వు నిజంగానే వాళ్ళకి హాని కలిగిస్తావు. ఇక్కడ హాని కలిగించడానికి భయపెడతావు అంతే. దట్స్ ఇట్. సో ఇది అసాల్ట్కి డిఫెన్స్కి రెండు చూసుకుంటే సరిపోతాయి మీకు. సో నెక్స్ట్ వచ్చేసరికి డిఫెన్స్. అసాల్ట్కి డిఫెన్స్ ఏం పెడతామండి? ఆబ్వియస్ గుర్తుంచుకోండి, వాళ్ళే కన్సల్ట్ ఇచ్చారండి. ఎట్లా? బాక్సింగ్ మ్యాచ్లో నేను చేయలేకపోయాను, కరెక్టే, నేను చేయలేకపోయాను, వాళ్ళు భయపడతారు, కానీ బాగా బాక్సింగ్ మ్యాచ్ సైన్ పెట్టినారు, అందుకని చేయలేకపోయారు. సెల్ఫ్ డిఫెన్స్ అన్నమాట. ఎస్, నేను సెల్ఫ్ డిఫెన్స్ చేసే క్రమంలోనే ఇది జరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ నెసెసిటీ. ఎస్, అది అవసరం ఉందండి, అవసరం ఉంది కాబట్టి టు ప్రివెంట్ ద గ్రేటర్ హార్మ్. నేను ఆ టైంలో అసాల్ట్ చేయకపోతే వాళ్ళు బిల్డింగ్ మీద దూకేసేవాళ్ళు, అసాల్ట్ చేయకపోతే వాళ్ళు వాళ్ళనే హార్మ్ చేసుకునే వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఇంకో వాళ్ళకైనా హార్మ్ చేయబోయేవాళ్ళు. అంటే వాళ్ళు వేరే వాళ్ళు కొడుతున్న టైంలో నేను వాళ్ళని ఆపడానికి కోసం చేయలేకపోయాను. సో టు ప్రివెంట్ ద గ్రేటర్ హార్మ్ ఐదర్ ఆన్ దెమ్ ఆర్ ఆన్ అదర్స్ అనమాట. దట్స్ ఇట్ అండి. సో ఇది మీకు అసాల్ట్కి సంబంధించిన టాపిక్ అనమాట. నెక్స్ట్ మీరు చూసుకోండి బ్యాటరీ అనమాట. బ్యాటరీ అంటే ఏంటంటే, బ్యాటరీ ఇస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అసాల్ట్ అనమాట. అక్కడ చేయలేపావు, ఇక్కడ నీకు నిజంగానే కొట్టావు. బ్యాటరీ ఇస్ అ థాట్ దట్ ఎఫెక్ట్స్ అ పర్సన్ కాజింగ్ అన్ఆథరైజ్డ్ ఫిజికల్ కాంటాక్ట్. నువ్వు యాక్చువల్ చెప్పాలంటే ఏ వ్యక్తి కూడా ముట్టుకోకూడదండి. చట్టం ఏం చెప్తుంటే ఎవరి బాడీ వాళ్ళది, ఎవరు ఫిజికల్ బాడీ వాళ్ళది అనమాట. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా ముట్టుకోవాల్సిన అవసరం లేదు నీకు.
ఎవరిది వాళ్ళది ప్రైవేట్, ఇట్స్ దేర్ ప్రైవసీ అన్నమాట. సో అన్ఆథరైజ్డ్ ఫిజికల్ కాంటాక్ట్ నువ్వు ఉంటావు కదా, దాని బ్యాటరీ అంటారు అన్నమాట. సో అన్లైక్ అసాల్ట్ ఇది ఇక్కడ ఏముంటుంది బ్యాటరీ అంటే యాక్చువల్గా నువ్వు కాంటాక్ట్ చేయవు, అండ్ యాక్చువల్గా నువ్వు చేయలేపే యాక్చువల్గా కొట్టావన్నమాట. మరి ఇది ఎందుకు అప్పుడు నీకు బ్యాటరీ అయిందన్నమాట. అయితే ఎందుకుంది బ్యాటరీ అనే కాన్సెప్ట్ చెప్తే, టు ప్రొటెక్ట్ బాడీలీ ఇంటిగ్రిటీ. నీ బాడీ అనేది దాని యొక్క ఔన్నత్యాన్ని, దాని గౌరవంగా దాచుకునే బాధ్యత నీకు ఉంటుంది, కాపాడుకునే హక్కు నీకుందనమాట. ఆ హక్కుని ఎవడో వచ్చి ఊరికే నేను చేతులు వేసి నేను కొడతా అని చెప్తే అది బ్యాటరీ అవుతుంది. సో ఇట్స్ టు ప్రొటెక్ట్ బాడీలీ ఇంటిగ్రిటీ అండ్ పర్సనల్ సెక్యూరిటీ అన్నమాట. దానికోసం నీకు బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద థాట్ మాత్రమే. అయితే ఇందులో ఏముంటుంది చూసుకోండి, ఇక్కడ మీకు ఇంటెన్షనల్గా చేస్తుండాలి. తర్వాత డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కాంటాక్ట్ చూసుకోండి, మిమ్మల్ని డైరెక్ట్గా చేత్తో పంచ్ చేసినా అది బ్యాటరీ అవుతుంది. డైరెక్ట్ కొట్టకపోయినా కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా వేరే ఆబ్జెక్ట్తో కొట్టినా కానీ అది బ్యాటరీనే అవుతుంది. వేరే ఆబ్జెక్ట్తో కొట్టిన బ్యాటరీ అవుతుంది, నువ్వు డైరెక్ట్గా కొట్టినా కానీ అది బ్యాటరీ అవుతుంది. అయ్యో నా చేయి తగలలేదండి నీ ఎట్లా బ్యాటరీ అవుతుంది చెప్పి డిఫరెన్స్ చేస్తాయేమో, అట్లా చేయకుండా గుర్తుంచుకోండి. ఇట్స్ ఇండైరెక్ట్గా నువ్వు వేరే ఆబ్జెక్ట్తో వాడినా కానీ ఇట్స్ అ బ్యాటరీ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ కన్సెంట్ లేకుండా చేస్తుంటావు ఒకటి, అండ్ హార్మ్ఫుల్ అయి ఉంటుంది. ఇవన్నీ ఎలిమెంట్స్ అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పంచింగ్ ఆర్ స్లాపింగ్ సమ్వన్, స్పిట్టింగ్ ఆన్ సమ్వన్. నువ్వు వేరే వాళ్ళ నువ్వు అనుకుంటావు నేను చేయి ముట్టలేదండి, నేను మొహం మీద ఉమ్మూసాలని చెప్పినా కానీ అది కూడా బ్యాటరీ అవుతుందండి. నెక్స్ట్ థ్రోయింగ్ ఎ స్టోన్, నేను కొట్టలేదండి రాయిపోయి కొట్టింది నేను ముట్టుకోలేదు అని చెప్తే నీ రాయి ఇస్తుంది నువ్వే కాబట్టి అది కూడా బ్యాటరీ మాత్రమే. అండ్ ఈవెన్ టచింగ్ సమ్మన్ ఇన్అప్రోప్రియేట్లీ వితౌట్ కన్సెంట్, వాళ్ళ కన్సెంట్ లేకుండా ముట్టుకున్నా కానీ బ్యాటరీనే అవుతుందన్నమాట. ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళని ముట్టుకున్నా అవుతుంది. కాకపోతే మరీ అంటే అది ఇన్అప్రోప్రియేట్లీ టచ్ చేయగానే అయిపోదు, ఇన్అప్రోప్రియేట్లీ అనమాట. మీరందరూ పెద్దవాళ్ళే, ఇన్అప్రోప్రియేట్లీ అంటే మీ అందరికి ఐడియా ఉండొచ్చు. సో యూ కెన్ ఇమాజిన్ ఇట్. నెక్స్ట్ అసాల్ట్ కి బ్యాటరీకి డిఫరెన్స్ పైన చెప్పాను కాబట్టి ఐ కెన్ స్కిప్ దిస్. అయితే బ్యాటరీకి డిఫరెన్స్ ఏముంటుంది అంటే కన్సెంట్ అన్నమాట. అంటే వాళ్ళే కన్సెంట్ ఇచ్చారండి అని చెప్పి చెప్తారన్నమాట. దాన్ని వాలంటరీ నాన్ ఫిట్ ఇంజూరియా అంటే విక్టిమ్ అగ్రీడ్ కాబట్టి వాలంటరీ నాన్ ఫిట్ ఇంజూరియా అని చెప్తారు. నెక్స్ట్ సెల్ఫ్ డిఫెన్స్. నేను ముట్టుకున్న విషయం కరెక్టే, కొట్టిన విషయం కరెక్టే, కానీ సందర్భం మాత్రం సెల్ఫ్ డిఫెన్స్ అండి అని చెప్పచ్చు. నెసెసిటీ ఓకే మీ అందరికి చెప్పాను క్లియర్గా. లాఫుల్ అథారిటీ పోలీసు ఉందనుకోని, పోలీస్ వాళ్ళు కొట్టారనుకోని వాళ్ళకి కొన్ని లీగల్గా కొన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి అథారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు మీ మీద చేతులు వేసుకోవచ్చు అన్నమాట. వేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నెసెసరీగా ఆర్బిటరీగా ఇష్టం వచ్చినట్టు చేస్తే అది ఇంకో కేసు పడుతుంది వాళ్ళ మీద. అట్లా కాకుండా వాళ్ళు రీజన్ చూపించారన్నమాట, యాక్ట్ ఆఫ్ అథారిటీ అని చెప్పేసి. దట్స్ ఇట్. అంటే ఈ కేసులో ఎందుకు చెప్పట్లేదు అని చెప్తే కేసులో అనేది మీకు రిఫరెన్స్ కోసం ఇచ్చానండి. యూ కెన్ చెక్ ఇట్. నేను ఏం పని చేస్తా అంటే ఈ కేసెస్ అన్నిటికీ సెపరేట్గా వీడియో పెడతాను నేను. ఎందుకంటే నా మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎగ్జామ్లో జనాలు పాస్ కావడం కోసం అని చెప్పేసి సిలబస్ని కవర్ చేయడం కోసం మాత్రమే నాకు మెయిన్ టార్గెట్. ఇక్కడ ఎక్కువగా కాంప్లికేట్ చేసేసి లెంత్ పెంచదలుచుకోలేదు నేను. ఈ కేసులో నేను సెపరేట్గా వేరే వీడియో చెప్తాను మీకు. ఇది అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు అన్నమాట. సో దట్స్ అబౌట్ ద బ్యాటరీ అన్నమాట. ది నెక్స్ట్ టాపిక్ ఈస్ ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ ఆర్ రాంగ్ఫుల్ రీస్ట్రెయింట్. రాంగ్ఫుల్ రీస్ట్రెయింట్ అంటే నువ్వు అన్యాయంగా వేరే వాళ్ళని బంధించేయడము. ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ కూడా ఆల్మోస్ట్ అదే వస్తుందండి మీకు అది. సో నువ్వు ఏం చేస్తావంటే వాళ్ళ పర్సనల్ లిబర్టీని నువ్వు హరించి నువ్వు వేరే వాళ్ళని రూమ్లో బంధించేసావు అనుకో, నువ్వు బంధిస్తే అది నీకు ఏమైందంటే ఇట్ విల్ బికమ్ ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ అనమాట. గుర్తుంచుకోండి, ఏ వ్యక్తిని కూడా నువ్వు ఎక్కడ కూడా బంధించవద్దు. నీ పిల్లల్ని కూడా బంధించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆర్టికల్ 21 చెప్పింది ఎవరైనా ఎక్కడైనా తిరగొచ్చు, ఫ్రీగా తిరగొచ్చు అన్నమాట. నువ్వు ఎవరి ప్రైవసీ నువ్వు డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళ యొక్క లిబర్టీ అన్నమాట, అది పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 21 నోట్స్ రాసుకోండి. ఆర్టికల్ 21 ఎప్పుడు కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఇట్ ఎఫెక్ట్స్ ద పర్సనల్ లిబర్టీ అన్నమాట. అయితే ఈ కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ దీంట్లో మీకు లీగల్గా అంటే నువ్వు వాళ్ళకి జస్టిఫికేషన్ లేకుండా మాత్రమే నువ్వు బంధించడం అన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకోండి, మీకు
లాకింగ్ సమ్ వన్ ఇన్ ద రూమ్ అగేన్స్ దేర్ విల్ ఒకటి. నెక్స్ట్ డీటెయిలింగ్ సమ్ వన్ వితౌట్ అథారిటీ ఇన్ ఏ షాప్ ఆర్ ఆఫీస్. ఆఫీస్లో నువ్వు బంధించేసిన అది కేసు అవుతామట మీకు అది. అండ్ రిమెంబర్ ఈ టాట్ మాత్రమే కాదండి, క్రిమినల్ కేసు కూడా బిఎన్ఎస్ ఉంటుంది. బిఎన్ఎస్ అంటే ఏంటిదని చెప్తే ఇది వరకు మీకు ఐపీసీ ఉండేది కదండి, ఇప్పుడు ఐపీసీ పోయి ఇప్పుడు మీకు బిఎన్ఎస్ వచ్చిందన్నమాట. అందులో బిఎన్ఎస్ మీకు 216, 217 కింద ఇది వస్తుంది మీకు అది. సెక్షన్ 216, సెక్షన్ 217 కింద మీకు జైలు పడుతుంది. మీకు ఏ వ్యక్తినైనా మీరు బంధించేస్తే టాట్కి టాటే, క్రైమ్కి క్రైమే అన్నమాట మీకు అది. నెక్స్ట్ ఫోర్సింగ్ ఏ వే పర్సన్ టు స్టే ఇన్ ద కార్ వితౌట్ కన్సర్న్. నువ్వు కార్లోనే కూర్చో అని చెప్పి బంధించినా కానీ. నెక్స్ట్ హాస్పిటల్లో కూడా నువ్వు పేషెంట్ని బిల్లు కట్టలేదు అని చెప్పేసి పేషెంట్ని అక్కడే బంధించి రూమ్లో పెట్టి నువ్వు ఓవర్ యాక్షన్ చేసావనుకో నీకు పడుతుంది, టాట్కి టాట్ పడుతుంది, క్రిమినల్ కేసుకి క్రిమినల్ కేసు కూడా పడుతుంది. దట్స్ ఇట్ అండి. సో మీకు దట్స్ కాల్డ్ ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ అంట. సో ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ అనేది నేను అసాల్ట్తో బ్యాట్తో కంపేర్ చేశాను, ఒక బాక్స్ పెట్టాను. ఈ రెండు టాపిక్స్ మీకు తెలుసు కాబట్టి దీంతో మీరు ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ మీకు డిఫెన్స్ ఏముంటుందంటే వాళ్ళే కన్సెంట్ ఇచ్చినా కానీ నెసెసిటీ అవసరం బట్టి నువ్వు పెద్ద డేంజర్ నుంచి కాపాడడం కోసం నువ్వు బంధించావనుకో అది నీకు డిఫెన్స్ అవుతుంది. తర్వాత నువ్వు కాపాడమే సెల్ఫ్ డిఫెన్స్లో నువ్వు ఆ రూమ్లో బంధించకపోతే వాడు వచ్చి నేను ఎక్కడ చంపుతారని చెప్పేసి నీకు సెల్ఫ్ డిఫెన్స్ క్రమంలో నువ్వు బంధించావనుకో అప్పుడు కూడా మీద కేసు ఉండదు అన్నమాట. సో దట్స్ ఇట్. ఇది మనకి సెల్ఫ్ డిఫెన్స్ యొక్క టాపిక్ అన్నమాట. నెక్స్ట్ malicious prosecution in law of torts. malicious prosecution అంటే ఏంటంటే గుర్తుంచుకోండి, మెలిషియస్ అనే పదం చట్టం చదువుకునే మీకు చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. మెలిషియస్ అంటే ఏంటిదంటే మీరు తెలుగులో చెప్పాలంటే మీరు క్రూరంగా మీ కుళ్ళుబోతు మైండ్తోని, అంటే సాధారణంగా మీరు మర్డర్ చేశారనుకోండి, మర్డర్ చేసినప్పుడు కూడా మీకు ఇంటెన్షన్ చూస్తారన్నమాట. మెలిషియస్ ఇంటెన్షన్ అంటే హార్మ్ఫుల్ ఇంటెన్షన్, డయాబాలికల్ ఇంటెన్షన్, మ్యాల్బోలెంట్ ఇంటెన్షన్. సింపుల్గా చెప్పాలంటే అత్యంత క్రూరమైన వంకర బుద్ధితోని మీరు వేరే వాళ్ళ మీద కుళ్ళిపోతూ బిహేవియర్తో మీరు బిహేవ్ చేస్తారు కదండి, దాన్నే మెలిషియస్ హార్మ్ఫుల్ ఇంటెన్షన్ చెప్తారన్నమాట. రైట్ నౌ సి మెలిషియస్ ప్రాసిక్యూషన్ ఇన్ లా ఆఫ్ టాట్స్ అంటే ఏంటంటే మెలిషియస్ ప్రాసిక్యూషన్ ఈజ్ ఎ టాట్ దట్ ప్రొటెక్ట్స్ పర్సన్ ఫ్రమ్ రాంగ్ఫుల్ లీగల్ ప్రొసీడింగ్స్. అంటే ఏంటంటే ప్రాసిక్యూషన్ అంటే ఏంటంటే మీకు అది మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయడం అని చెప్తారు. ప్రాసిక్యూట్ చేయడం అంటే ఏంటంటే ఒక కేసులో మిమ్మల్ని టెస్ట్ చేయడం, ట్రయల్ చేయడం, అంటే మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయడం అని చెప్తారన్నమాట. అంటే ఏంటంటే ఆ కేసులో మిమ్మల్ని టెస్ట్ చేయడం అని చెప్తారన్నమాట. మీ మీద కేసు పెట్టడం, సింపుల్గా చెప్పాలంటే మీ మీద కేసు పెట్టడాన్ని ఏమంటారంటే ప్రాసిక్యూషన్ అనుకోండి. మీ ప్రజెంట్ సెమిస్టర్ 1 ఉంది కాబట్టి అందాక ఇది మాత్రమే గుర్తుంచుకోండి. ప్రాసిక్యూషన్ అంటే ఏంటంటే వేరే వాళ్ళని కేసు పెట్టామనుకోండి. మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ అంటే ఏంటంటే తప్పుడు కేసు పెట్టడము, ఇబ్బంది పెడదామని కేసు పెట్టడము, రివెంజ్ తీర్చుకుందామని కేసు పెట్టడము, బ్లాక్ మెయిల్ చేద్దామని కేసు పెట్టడము చేస్తారు కదండి, దాన్ని మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ చెప్తారన్నమాట. అది కూడా టాటే. అంటే ఒక ఎస్పెషల్గా అమ్మాయిలు తీసుకోండి, అమ్మాయిలు తప్పుడు రేప్ కేసు పెట్టినా కానీ, అమ్మాయిలు తప్పుగా ఇంకోటేమో కేసు పెట్టినా కానీ, డిఫమేషన్ కేసులు కానీ, అసాల్ట్ కేసు కానీ పెట్టారనుకోండి, అప్పుడు ఆ సందర్భంలో దాన్ని మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ చెప్తారన్నమాట. సాధారణంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేద్దామని చెప్పి కేసు పెట్టారనుకోండి, అది కూడా మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ అని చెప్తారన్నమాట. సో ఇది మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ అనేది నాట్ జస్ట్ ఎ టాట్ అండి, ఇట్స్ క్రైమ్ ఆల్సో. వేరే వాళ్ళ మీద తప్పుడు కేసు పెడితే సాధారణంగా సగం స్టోరీ మాత్రమే చెప్తారు, మీకు అందరూ గుర్తుంచుకోండి. ఫుల్ స్టోరీ ఎవరు చెప్పడమాట. చరిత్రలో తప్పుడు కేసులు పెట్టి బోల్తా పడి తిరిగి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉంటారన్నమాట. సో ఎప్పుడైనా కానీ రాంగ్ఫుల్ గైడెన్స్ వెళ్ళకండి. లాయర్స్ ఎప్పుడైనా కానీ ఒక భార్య భర్త మీద తప్పుడు కేసు పెడదామని వచ్చినప్పుడు నువ్వు పెట్టేసే నేను చూసుకుంటా నీకు అంత వస్తుందని చెప్పేసి వాళ్ళు రాంగ్ గైడెన్స్ చేస్తారన్నమాట. ఒక లాయర్ అవ్వబోతున్న మీకు సలహా ఇస్తుంది, చూసుకోండి, మోరల్ వాల్యూస్తో వెళ్ళండి. ఎప్పుడైనా కానీ భార్య భర్తలు వచ్చినప్పుడు మ్యాక్సిమం తప్పుడు కేసు పెట్టి నా భర్తను లోన్ తీసుకుంటా చెప్పినప్పుడు మీరు డబ్బుల కోసమో లేకపోతే మీ బుద్ధి బాగాలేకుండా మీరు ఎంకరేజ్ చేశారనుకోండి, రేపు పొద్దున వాళ్ళ పిల్లలు దూరం అయినప్పుడు, రేపు పొద్దున కుటుంబం వాళ్ళు విచ్ఛిన్నం అయిపోయినప్పుడు రేపు ఆ ఉసురు మీకు తగిలిపోద్ది అనమాట.
ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అనమాట. సో రిమెంబర్, తప్పుడు కేసులు పెడుతున్నారు అంటే అందులో అమ్మాయిలది తప్పు ఉండదండి, వెనకాల నడిపించే లాయర్ కూడా ఉంటుంది అన్నమాట తప్పు, నడిపించే పోలీసు కూడా తప్పు ఉంటుంది అన్నమాట. వాళ్ళంత పిక్చర్ కదా, వాళ్ళకి తెలియక ఉండదు అనమాట. సో ట్రై టు యాక్ట్ విత్ విజ్డమ్, ట్రై టు బి ఆనెస్ట్ టు యువర్ ప్రొఫెషన్, ఎస్పెషలీ ఇన్ దీస్ కేసెస్ అన్నమాట. వేరే వ్యక్తిని అన్యాయంగా ఇబ్బంది పెట్టి మనము సుఖంగా ఉండలేమండి. ఆ క్రమంలో డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బు నిలవదు, అది ఎక్కడో చోట తనేస్తమాట. ఇట్స్ మై సజెషన్ టు ఆల్ ది జూనియర్ లాయర్స్ అన్నమాట. సో మెలిషియస్ ప్రాసిక్యూషన్ అంటే ఏంటంటే తప్పుడు కేసులు పెట్టడం. ఎందుకు ఉంది కేసు అని చెప్తే, ఈ టాపిక్ ఎందుకు ఉందని చెప్తే, టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ కోర్ట్స్ అండ్ ప్రొటెక్ట్ రెప్యుటేషన్ అండ్ లిబర్టీ అన్నమాట. కోర్ట్ని మిస్యూజ్ చేయకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి చేస్తారన్నమాట. అయితే నువ్వు హెరాస్ చేద్దామని చెప్పి, వేరే నష్టం కలిగిద్దామని చెప్పేసి కేసులు పెట్టడం అనేది మంచిది కాదండి. ఒక విషయం ఏంటిదంటే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చిన అద్భుతమైన అవకాశం ఏంటిదంటే, మిమ్మల్ని పెద్ద కులం వాళ్ళు తిడితే మీరు కేసు పెట్టవచ్చు, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తారన్నమాట. నువ్వు దాన్ని న్యాయంగా వాడుకున్నప్పుడు ఏమైందంటే, నువ్వు న్యాయంగా వాడుకుంటే దాన్ని అద్భుతంగా మీ మీ యొక్క కమ్యూనిటీలో మీకు హెల్ప్ అవుద్దన్నమాట. నువ్వు ఒక ఆడదాని అయ్యుండి నువ్వు తప్పుడు కేసులు పెట్టుకుంటా పోయావనుకో, తప్పుడు కేసు పెట్టుకుంటే ఏమైందంటే, ఎవరు రేపొద్దు నువ్వు నిజంగా కేసు పెట్టినా కానీ ఎవరు నమ్మరమాట. అయితే ఆడవాళ్ళు తప్పుడు కేసు పెడితే నువ్వు మిగతా ఆడవాళ్ళందరికీ అన్యాయం చేస్తున్నావు అవుతావు ఇండైరెక్ట్ గా అన్నమాట. ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ తప్పుడు కేసు పెడితే అది మీ కమ్యూనిటీ, రేపొద్దు మీరు నిజంగా కేసు పెట్టినా కానీ ఎవరు మిమ్మల్ని నమ్మరమాట. సో అన్ని రకాలుగా రేపొద్దు మీరు లాయర్ అయినప్పుడు దయచేసి ఈ విధమైన మోరల్ వాల్యూస్తో వర్క్ చేయాలని చెప్పేసి నా మనవి. నెక్స్ట్ అండి, సో మెలిషియస్ ప్రాసిక్యూషన్ అంటే మీ అందరికి అర్థమైంది కాబట్టి ఇందులో మీకు కొన్ని ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాండి. ఏముంటుందంటే, మీరు ఇనిషియేట్ చేస్తారు, కంటిన్యూషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ చేస్తారు కేసు పెట్టేసి. అయితే నెక్స్ట్, యాబ్సెన్స్ ఆఫ్ రీజనబుల్ కాజ్. నిజానికి మీరు మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ చేసినప్పుడు అక్కడ మీకు రీజనబుల్ కాజ్ ఏముండదు, ఏ గ్రౌండ్ ఉండదు, కేవలం ఫేక్ కేసు మాత్రమే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మ్యాలిస్ ఉంటుంది. మ్యాలిస్ అని చెప్పా కదండి, మీ యొక్క బుద్ధి సరిగా ఉండక కేసు పెట్టినప్పుడు ఏమైందంటే, మీరు అన్యాయంగా మాత్రమే, ఇబ్బంది పెడదామని మాత్రమే, కుళ్ళుతోని రివెంజ్ తోని మాత్రమే పెట్టేదాన్ని మ్యాలిస్ అని ఉంటుంది అనమాట. ఈ మ్యాలిసియస్ ప్రాసిక్యూషన్ అదొక ఎలిమెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, టర్మినేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ విక్టిమ్. అంటే ప్రొసీడింగ్ అనేది, మీరు పెట్టిన కేసు అనేది ఖచ్చితంగా మస్ట్ ఎండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీయింగ్ ప్రాసిక్యూటెడ్. ఏంటంటే మీరు ఎవరి మీద కేసు పెడుతున్నారో వాళ్ళ తరఫున కేసు అనేది అవుట్పుట్ వస్తుంటుంది అనమాట. దట్స్ ఇట్. నెక్స్ట్, మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ ఎప్పుడు వద్దని చెప్తే, నువ్వు పెట్టిన తప్పు కేసు వల్ల వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ అయింది, ఎమోషనల్ గా హామ్ జరిగింది, ఫైనాన్షియల్ గా నష్టపోయారు. ఈ మూడు ఉంటుందండి. ఈ మూడు జరిగినప్పుడు ఏమవుతుందంటే మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్. మొన్న అండి ఒక లాయర్ ఉండమాట. ఒక లాయర్ ఏం చేశాడంటే, ఎస్పెషల్ నార్త్ సైడ్ అనమాట, అమ్మాయిలందరినీ పిలుచుకొచ్చి ఏం చేశాడని, ఎన్నో తప్పుడు రేప్ కేసులు పెట్టేసి సెటిల్మెంట్ కోసం కొన్ని లక్షల వసూలు చేశాడనమాట. దగ్గర ఎన్నో కేసులు పెట్టేసిన తర్వాత 150 దొరికాడనమాట. లాస్ట్ కోర్టు దొరికిన తర్వాత అతను లాయర్ని తీసుకెళ్లి జైలు వేశారు. ఏం జైలు వేశారు? 1 year 2 year కాదండి, ఆల్మోస్ట్ అతనికి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ పడింది అన్నమాట. అంత సీరియస్ తీసుకుంటుంది తప్పుడు కేసుల్ని కోర్టు అన్నమాట. సో ఆఫ్ ద టాపిక్, దట్స్ ఫైన్. నెక్స్ట్ అండి, మీకు ఎగ్జాంపుల్ చూసుకోండి. ఫైలింగ్ ఏ ఫాల్స్ కంప్లైంట్ ఒకటి, రాంగ్ఫుల్లీ సూయింగ్ సమ్వన్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఒకటి, అంటే వేరే వాడు కాంట్రాక్ట్ బ్రీచ్ చేయకపోయినా కానీ బ్రీచ్ చేసినట్టు కేసు వేయడం ఒకటి, క్రిమినల్ కేసు పెట్టడం ఒకటి, రేప్ కేసులు కానీ హెరాస్మెంట్ కేసులు కానీ పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే. తర్వాత పర్సిస్టింగ్ ఫ్రివిలియస్ లిటిగేషన్. ఫ్రివిలియస్ అంటే ఏంటంటే మీ సదుద్దేశంతో కాకుండా దురుద్దేశంతో, దురుద్దేశంతో నువ్వు కేసు పెట్టడం అనేది. దట్స్ ఇట్ అండి. ఇవి మీరు గుర్తుంచుకోండి, రేపొద్దున మీరు లాయర్ అయినప్పుడు ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. సో దీంట్లో డిఫెన్స్ ఏముంటుంది మీకు అంటే, లేదండి ఇది మేము ఇంటెన్షనల్గా ఏం పెట్టలేదండి, ఇది నిజమైన కేసే అండి, ఇట్ ఈస్ నాట్ మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్. ఈ ప్రాసిక్యూషన్ అనేది మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ కాదండి, ఇది నిజమైన ప్రాసిక్యూషన్ అండి. మేము తప్పుడు కేసు పెట్టలేదని నువ్వు ప్రూవ్ చేయాలంటే నువ్వేం చూపించాలంటే, నువ్వు రీజనబుల్ గ్రౌండ్స్ చూపించాలి. అండ్ నెక్స్ట్, నీకు మ్యాలిస్ లేదని చెప్పి చూపించాలి. నెక్స్ట్, విక్టిమ్ అలౌడ్ ప్రొసీడింగ్స్ టు కంటిన్యూ. అంటే నువ్వు కేసు పెట్టినప్పుడు విక్టిమ్ నిజంగానే నువ్వు చూసుకుందాం, చూసుకో, ఏం చేసుకుంటా చేసుకో అని చెప్పి చెప్పాడని చెప్పి నువ్వు ప్రూవ్ చేయాలన్నమాట. తర్వాత ప్రివిలైజ్డ్ ప్రొసీడింగ్స్ అంటే ఏంటంటే, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్
ప్రివిలేజ్ ప్రొసీడింగ్స్ అంటే ఏంటి చూసుకోండి. సాధారణంగా వీటిని ఏమంటారంటే ఒక లాయర్కి ఒక క్లయింట్కి మధ్యలో జరిగిన కొన్ని డిస్కషన్స్ అనేవి సాధారణంగా మనము బయట పెట్టకూడదు. మీరు గుర్తుంచుకోండి, రేపొద్దు మీరు లాయర్ అయినప్పుడు మీ క్లయింట్ మీతో ఏం మాట్లాడినా కానీ మీరు వాటిని ఎవ్వరికి చెప్పకూడదు అనమాట. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎందుకంటే నిజానికి చెప్పాలంటే నీ క్లయింట్ మర్డర్ చేసే ఉండొచ్చు, నువ్వు కోర్టులో పోయి మర్డర్ చేయాలని చెప్తావు, కానీ వన్ ఫైన్ డే ఆ క్లయింట్ నీకు చెప్తారు కదా ఫస్ట్ నీ దగ్గర మర్డర్ చేసేలేదని చెప్పేసి. అతను ఓపెన్ అయ్యి నీ ముందే కదా. అప్పుడు నువ్వేం చేయాలంటే అట్లాంటి డిస్కషన్స్ బయట పెట్టకూడదు అనమాట. అట్ ద సేమ్ టైం కోర్టు కూడా లాయర్కి ఒక ప్రివిలేజ్ ఇస్తుందండి. నిజం చెప్పు, నీ క్లయింట్కి ఏమైనా చెప్పాడని చెప్పేసి నిన్ను కూడా బలవంతం చేయదు. లాయర్కి ఒక ప్రివిలేజ్ ఏముంటుందంటే అతన్ని బలవంతం ఏ కోర్టు కూడా చేయదండి, ఏ పోలీస్ కూడా బలవంతం చేయడు ఒక లాయర్ని. నీ క్లయింట్ నీకు నిజమే చెప్పుండొచ్చు, నువ్వే కక్కించి నిజమని చెప్పేసి. మన లాయర్కి రేపొద్దు మీరు లాయర్ అయినప్పుడు యూ కెన్ ఎంజాయ్ దిస్ ప్రివిలేజ్. దాట్స్ ఇట్ అండి, ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 3లో మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటిదంటే నర్వస్ షాక్. ఓకే అండి, నర్వస్ షాక్ ఆర్ మెంటల్ షాక్ అనమాట. ఇదేంటిది అంటే రిమెంబర్, నువ్వు వేరే వాళ్ళకి షాక్ కలిగించే ఎగ్జాంపుల్ ఏంటంటే విట్నెసింగ్ ఏ లవ్డ్ వన్ బీయింగ్ ఇంజ్యూర్డ్ ఆర్ కిల్డ్ డ్యూ టు నెగ్లిజెన్స్. అంటే నువ్వు ఎవరినైతే బాగా ప్రేమిస్తున్నావో, నువ్వు ప్రేమించిన వ్యక్తి గాయపడుతున్నప్పుడు నువ్వు కళ్ళతో చూస్తావు కదా, నువ్వు అది కళ్ళతో చూసినప్పుడు నువ్వు దేనికైతే గురవుతావు కదా దాన్ని నర్వస్ షాక్ అని చెప్తారన్నమాట. నెక్స్ట్ బీయింగ్ థ్రెటన్డ్ ఆర్ హెరాస్డ్. నిన్ను ఒకళ్ళు గల్లా పట్టుకున్నారు, నిన్ను ఒకళ్ళు కొట్టబోయారు, నిన్ను ఒకళ్ళు బెదిరించారు. ఎంతవరకు బెదిరించారంటే నీకు సివియర్ యాంగ్జైటీ వచ్చేసింది, నీకు డిప్రెషన్ వచ్చింది, దాన్ని నర్వస్ షాక్ అని చెప్తారన్నమాట. మన దేశంలో కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 21A చెప్పిందన్నమాట. సాధారణంగా ఆర్టికల్ 21 చెప్పింది నీకు రైట్ టు లైఫ్ ఉంది, రైట్ టు లైఫ్, బతికే హక్కు అందరికీ ఉందని చెప్పింది. కానీ బతకడం అంటే ఎలాగోలో బతకడం కాదు, నువ్వు గర్వంగా సంతోషంగా నువ్వు పీస్ఫుల్ గా బతకాలి, గౌరవంగా బతకాలని చెప్పింది ఆర్టికల్ 21. నీకు ఎవడో వచ్చేసి నేను బెదిరించేసి నీకు డిప్రెషన్ కలిగించేసిన, నీకు యాంగ్జైటీ పానిక్ అటాక్స్ కలిగించడానికి కదా దాన్నే నర్వస్ షాక్ అని చెప్తారన్నమాట. నెక్స్ట్ ఎక్స్పోజర్ టు ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆర్ స్ట్రెస్ కాజ్ బై సమ్వన్ నెగ్లిజెంట్ యాక్షన్. అంటే సపోజ్ ఒక వ్యక్తి నీకు ఒక వీడియో పంపించాడు, ఆ వీడియోలో ఎవరో ఎవరిని మర్డర్ చేశారు, ఆ మర్డర్ చేసిన వ్యక్తిని వీడియోని అతను రికార్డ్ చేశాడు, బాగానే ఉంది, అతను నీకు పంపించాడు అనమాట. అతను నీకు పంపించినప్పుడు నువ్వు చూసి తట్టుకోలేకపోయావు. ఒకానొక సందర్భంలో మా మమ్మీ విషయంలో జరిగిందన్నమాట ఇది, మా మదర్ విషయంలో. మా మదర్కి ఒక అతను వాట్సాప్లో పంపించాడనమాట, ఒక వీడియో పంపించాడనమాట. సడన్గా మా మదరు నాకు కాల్ వచ్చిందన్నమాట, మీ మదర్ కొంచెం షాక్లో ఉంది, డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందని చెప్పారన్నమాట. నేను వెళ్ళి చూసాను, నేను ఏమైంది మా మదర్కి అర్థం కాలేమాట. నాకు కొంతసేపు మమ్మీ షాక్లో ఉందన్నమాట, షాక్లో ఉండి ఏం మాట్లాడుతున్నా నాకు తెలియట్లేమాట. నాకు ఇది జరిగి 1 year ఉంది. అయితే ఆ టైంలో నేను ఏమైందబ్బా అని చెప్పేసి మొత్తం నేను హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మా మమ్మీ ఫోన్ తీసుకొని నేను వాట్సాప్ చెక్ చేసి అక్కడ నాకు వీడియో కనిపిస్తామాట. నాకు ఆ వీడియోలో ఉంది ఆమెకి ఒక చిన్న పాప బైక్లో కింద పడిపోయినప్పుడు ఆమె చెయ్యి ఇరిగిపోయిందన్నమాట. ఆ చెయ్యి అనేది సెపరేట్ అయిపోవడం వల్ల మా మదర్ దాన్ని చూసి షాక్ అయిపోయిందన్నమాట. షాక్ అయిపోవడం వల్ల ఆమెకి ఏమైందంటే ఎఫెక్ట్ అన్నమాట, సివియర్ యాంగ్జైటీ వచ్చింది. అయింది కదా లేదా? ఎస్, సివియర్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్కి గురైందన్నమాట మా మమ్మీ. హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చిందన్నమాట అప్పుడు. అందుకని చట్టం ఏం చేస్తుందంటే ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని నర్వస్ షాక్ అనేది కూడా పనిషబుల్ ఆఫెన్స్ అని చెప్పిందన్నమాట. వేరే వ్యక్తికి నువ్వు గ్రీఫ్ కానీ సారో కానీ అప్సెట్ కానీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు నువ్వు స్ట్రాంగ్ ఉండొచ్చు, కానీ నీలాగా నీ పక్కన కూడా స్ట్రాంగ్ ఉండకపోవచ్చు. అందరి మెంటల్ స్టేట్ ఒకలాగా ఉండకపోవచ్చు అనమాట మెంటల్గా. సో వాళ్ళందరినీ కాపాడదామని చెప్పేసి ఏం చెప్పిందంటే మనకి నర్వస్ షాక్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టిందన్నమాట మనకి. సో ఇదండి నర్వస్ షాక్ ఒక ఎగ్జాంపుల్స్ అన్నమాట మీకు అదే. అయితే ఇందులో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటంటే కాజేషన్. అంటే ఏంటంటే నీకు జరిగిన షాక్ ఏమవుతుందో, రిమెంబర్ ఈ పదం గుర్తుంచుకోండి, కాజేషన్. రేపు పొద్దున మీరు లాయర్ అయినప్పుడు అనుకోని టైంలో మీ క్లయింట్ మర్డర్ చేసినప్పుడు, లేదా మీ క్లయింట్ ఒకవేళ
క్రిమినల్ అయినప్పుడు మీరు ఎక్కువ ఇదే వాడతారన్నమాట, కాజేషన్ అని చెప్పేసి. మీరు వాడే డిఫరెన్స్ ఇదే అనమాట. కాజేషన్ అనేది అంత ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మీకు. ఎగ్జాంపుల్ చెప్తూ చూసుకోండి. మెంటల్ ఇంజురీ మస్ట్ బి డైరెక్ట్లీ కాజ్డ్ బై ద డిఫెండెంట్స్ యాక్ట్ అంటాం. అంటే ఏంటంటే ఇది ఎప్పుడు మీకు పనిచేస్తుంది కాజేషన్ అని చెప్పేసి. ఈ టాపిక్ దీని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి కేసు పెట్టారన్నమాట, పలానా వ్యక్తి వల్ల ఇలా జరిగింది చెప్తారన్నమాట. కానీ నిజానికి నువ్వు ఒక వ్యక్తిని కొట్టావనుకో, నువ్వు ఒక వ్యక్తిని కొట్టినప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు అనుకో, ఆ వ్యక్తి చావు అనేది నీ దెబ్బ వల్లే అవ్వి ఉండాలి, మధ్యలో వేరే యొక్క ఈవెంట్ జరగundకూడదు. ఎగ్జాంపుల్, ఒక మనిషి కొట్టాడన్నమాట. కొట్టిన తర్వాత అతను ఇంటికి వెళ్ళిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అనుకోండి. అయితే ఆ హార్ట్ అటాక్ అనేది నువ్వు కొట్టిన దెబ్బ వల్ల, గుండె మీద కొట్టడం వల్ల వచ్చిందా, లేకపోతే మధ్యలో అతను వేరే వేరే యొక్క పరిస్థితికి లోనయ్యి దానివల్ల అతను గుండె పొడుస్తుందని చెప్పేసి మీరు చూసుకోవాలన్నమాట. సో కాజేషన్ అని చెప్పి దానికి అంత అర్థం ఉంటుంది అన్నమాట దానికి. సో కాజేషన్ అని చెప్పేసి మీకు నెక్స్ట్ చైన్ అని కొన్ని టాపిక్స్ ఉంటాయండి. మీరు పెద్దయ్యే కొద్దీ, ఇన్ అదర్ వర్డ్స్, మీ మెచ్యూరిటీ పెరిగే కొద్దీ, సెమిస్టర్స్ పెరిగే కొద్దీ మీకు ఉంటుంది అనమాట కాజేషన్. ఎవ్రీవేర్ దిస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఇక్కడ కూడా అంతే, నర్వస్ షాక్ అనేది డైరెక్ట్ కాజ్ బై డిఫెండెంట్స్ యొక్క యాక్ట్ అన్నమాట. మీరు చేయడం వల్ల మాత్రమే, మీరు చేసిన పని వల్లే నర్వస్ షాక్ అయిందా, లేకపోతే మధ్యలో ఇంకా వేరే యాక్ట్ ఒకటి వచ్చిందా అనేసి చూసుకునే దాన్ని బట్టి మీకు బాధ్యత అనేది తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. దట్స్ ఇట్. సో రిమెంబర్, ఇది నీకు సైకియాట్రిక్ ఇల్నెస్ కింద వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ నీకు ఇంకో ఫ్యాక్ట్ ఏంటిదంటే, మీకు అది నార్మల్గా బాధ సారో కాదండి, దేర్ మస్ట్ బి మెడికల్ ఎవిడెన్స్ ఆఫ్ మెంటల్ ఇంజరీ. నిజం చెప్పాలంటే నువ్వు నర్వస్ షాక్కి గురయ్యావని చెప్పి ఏంటి, నువ్వు ఊరికనే బాధపడితే భయపడితే కాదంట, మెడికల్గా నీకు ఒక ఎవిడెన్స్ ఇస్తారన్నమాట. ఎస్, ఈమె షాక్కి గురించి చెప్పేసి అదొక టెక్నికల్ టర్మ్. దాన్ని హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళు రాసిస్తారన్నమాట నీకు, ఎస్ దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ నర్వస్ షాక్ అని చెప్పి. అప్పుడు మాత్రమే కేసు వేయగలుగుతామంట. దట్స్ ఇట్. సో ఈ 2 పాయింట్లు మీకు సరిపోతాయండి నర్వస్ షాక్ పైన. నెక్స్ట్ మీరు చూసుకోండి, ద నెక్స్ట్ టాపిక్ ఇస్ థాట్స్ ఎఫెక్టింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అంటే మనకి ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ప్రాపర్టీస్ ఎప్పుడు మనకి 2 టైప్స్ ఉంటాయి. మూవబుల్ ప్రాపర్టీ ఉంటుంది అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంటుంది. ఎందుకు ఇంత పట్టిపట్టి చెప్తున్నా అని చెప్తే, మూవబుల్ ప్రాపర్టీ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనే కాన్సెప్ట్లలో చట్టాలు ఎన్నో రకాలుగా మారిపోతాయి అన్నమాట. ఒక యాక్ట్ ఉంటుందండి, మీకు 3rd సెమిస్టర్లో వస్తుంది మీకు అదే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఒకటి వస్తుంది మీకు అదే. దాని అప్పుడు మీకు అర్థమైంది అన్నమాట దాని యొక్క వాల్యూ. ప్రజెంట్ మీరు గుర్తుంచుకోండి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన థాట్స్ ఏంటంటే, సాధారణంగా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏంటంటే మీకు అది ల్యాండ్, బిల్డింగ్, స్ట్రక్చర్స్, ఏదైతే ప్రాపర్టీ నేలకి అంటుకొని ఉంటాయో వాటిని ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అని చెప్తారన్నమాట. నేలకి అంటుకొని ఉండే ప్రాపర్టీని ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అని చెప్తారు. అయితే దీనికి సంబంధించిన ఈ నేలకు అంటుకున్న ప్రాపర్టీస్ ని ఏ రకమైన థాట్స్ ఉంటాయి దీనికి అని చెప్తే, ఎందుకున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రకమైన థాట్స్ ఉంటాయని చెప్తే చూసుకోండి. ల్యాండ్ కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కదండి, దానికి ఏముంటుంది థాట్ అంటే ట్రెస్ పాస్ ఉంటుంది. ల్యాండ్ నువ్వు ట్రెస్ పాస్ చేస్తే అదొక థాట్ అనమాట. నెక్స్ట్ ఇంకేముంటుంది నీకు ల్యాండ్ అని చెప్తే న్యూసెన్స్ ఉంటుంది. అప్పుడు అనుకోవచ్చు, అరే ఇదేంది న్యూసెన్స్ అంటే, ఒక వ్యక్తి అతిగా సౌండ్ పెట్టుకోవడము, అదే కదా న్యూసెన్స్ అంటే. లేకపోతే పిచ్చిగా బిహేవ్ చేయడం న్యూసెన్స్ కదని చెప్తే అట్లా కాదండి. మీకు పైన చెప్పాను కదా న్యూసెన్స్ అనేది. మీకు అది న్యూసెన్స్లో మీకు ప్రైవేట్ న్యూసెన్స్ ఉంటుంది, పబ్లిక్ న్యూసెన్స్ ఉంటుంది. అంటే నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన సందర్భంలో దీంతో ఏముంటుంది నీకు థాట్ అని చెప్తే, రిమెంబర్, నువ్వు నీ ల్యాండ్ని ఎంజాయ్ చేసే టైంలో, నీ యొక్క ల్యాండ్ని నువ్వు ఎంజాయ్ చేసే క్రమంలో, పర్సనల్గా నువ్వు ఎంజాయ్ చేసే క్రమంలో ఎవరైతే అన్లాఫుల్గా ఇంటర్ఫేర్ అవుతుంటారో దాన్నే మీకు ల్యాండ్ కదండి. ఇట్స్ ద కాన్సెప్ట్ ఇస్ ఆల్ అబౌట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంట. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి ఏముంది నీకు, ల్యాండ్ ఉంది. ఇక నీకేముంది నీకు అంటే, ఈవెన్ నీ ల్యాండ్లో నువ్వు ఎంజాయ్ చేస్తున్న టైంలో నీకు స్మెల్ ద్వారా కానీ, స్మోక్ ద్వారా కానీ, సౌండ్ ద్వారా కానీ నీకు డిస్టర్బ్ కలిగిస్తే అది కూడా న్యూసెన్స్ కిందకి వస్తుంది అన్నమాట నీకు.
నెక్స్ట్ చూసుకోండి ఎంక్రోచ్మెంట్ అన్నమాట. ఎంక్రోచ్మెంట్ అంటే ఏముందండి మీకు అది? ఈవెన్ నీ యొక్క చెట్టు మామూలుగా ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటంటే కదా ఇంట్రూషన్ ఇంటూ అనదర్ పర్సన్స్ ల్యాండ్. ఎట్లా వచ్చింది కది? నీ చెట్టు యొక్క రూట్స్ వెళ్ళినా కానీ అది ఎంక్రోచ్మెంట్ అవుతుంది. రూట్స్ వెళ్ళినప్పుడు ఏమైందంటే సాధారణంగా గోడలు బీటలు వారుతుంటాయి. కొబ్బరి చెట్ల యొక్క రూట్స్, మామిడి చెట్టు యొక్క రూట్స్. సాధారణంగా నాకు చెట్ల గురించి అంత ఐడియా లేదు. మీరు ఒకవేళ రిమోట్ ప్లేస్ గురించి మీకే ఎక్కువ ఐడియా ఉండొచ్చండి. ఏ చెట్టు యొక్క వేర్లు ఎంత లావుగా వచ్చి పక్కింట్లోకి వెళ్ళి డిస్టర్బ్ చేస్తే మీకు తెలుసు. సో ఎంక్రోచ్మెంట్ అంటే నీ చెట్టు యొక్క వేర్లు కూడా వేరే ప్రాపర్టీకి వెళ్ళింది అనుకోండి, వాళ్ళ డ్యామేజ్ జరిగితే నువ్వే కట్టాలి. నెక్స్ట్ బిల్డింగ్ పార్ట్ ఆఫ్ హౌస్ ఆన్ సమ్మన్స్ ల్యాండ్ అంటే నీ కిటికీలు, నువ్వు బిల్డింగ్ కట్టడానికి కిటికీలు ఉంటాయి కదండి, నీ కిటికీలు తెరిస్తే సాధారణంగా పక్కింటి వాడు ల్యాండ్కి వెళ్ళకూడదు. నువ్వు కిటికీ పెట్టుకొని తెరిచిన వెంటనే పక్కింటి వాడు ల్యాండ్కి వెళ్తే అది కూడా ఇబ్బందే. దట్స్ కాల్డ్ ఎంక్రోచ్మెంట్. అదండి. సో దీనికి డిఫెన్స్ ఏముంటుందండి? డిఫెన్స్ ఏముంటుందంటే మీకు ఇంట్లో మీకు ఇట్స్ అ కన్సెంట్. అవతలలో ఒప్పుకున్నారు అందుకనే పెట్టుకున్నారు అని చెప్పుకోవచ్చు అన్నమాట మీరు. బట్ ఇన్వెస్ ఇవన్నీ ఒక థాట్స్ అన్నమాట మీకు. నెక్స్ట్ చూసుకోండి మీకు వేస్ట్ అంటే ఈవెన్ మీరు వేరే వాళ్ళ ల్యాండ్లో మీరు వేస్ట్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ చెత్త వేసినా కానీ అది కూడా వాళ్ళ ప్రాపర్టీ విషయంలో మీరు టాట్ చేసినట్టే. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ ట్రెస్పాస్ అబినిషో అని చెప్తారన్నమాట. సాధారణంగా అబినిషో అంటే ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్, ముందు నుంచే అర్థం. అంటే ట్రెస్పాస్ అబినిషో కొంచెం టిపికల్గా ఉంటుందండి. ఇది అర్థం నేను ట్రై చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ట్రెస్పాస్ అబినిషో అనే కాన్సెప్ట్ కొంచెం టిపికల్గా ఉంటుంది. ఎట్లా అంటే పోలీస్ ఎంటర్ ల్యాండ్ లాఫుల్లీ బట్ కంటిన్యూ ఎంట్రీ ఫర్ ఇల్లీగల్ పర్పస్. చూసుకోండి అంటే ఏంటంటే వాళ్ళు నీ ప్రాపర్టీలోకి రావడం లాఫుల్గా వచ్చారు, చట్టపరంగా వచ్చారు నీ ల్యాండ్లోకి. కానీ ఏంటంటే ఆ ఎంట్రీ వచ్చిన తర్వాత వాళ్ళు నువ్వు వెళ్ళిపో అని చెప్పినా వాళ్ళు వెళ్ళట్లేదు. ఎగ్జాంపుల్ ఇంకో చూసుకోండి. ట్రెస్ పాస్ అంటే ఏంటంటే మీకు అది మీ పర్మిషన్ లేకుండా మీ ఇంట్లోకి రావడం ట్రెస్ పాస్. మీ చుట్టాలు వచ్చినా ట్రెస్ పాస్, నీ ఫ్రెండ్స్ వచ్చినా ట్రెస్ పాస్. నువ్వు వద్దన్నప్పుడు ఎవరు వచ్చినా ట్రెస్ పాస్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక టెక్నిక్ ఉపయోగిస్తారు జనాలు. సరే అండి, అడగకుండా వస్తే, చెప్పకుండా వస్తే, పర్మిషన్ లేకుండా వస్తే, ఇష్టం లేకుండా వస్తే ట్రెస్ పాస్ అనేది ఒప్పుకుంటాం అని చెప్పి ఏం చేస్తారంటే ఇష్టంతోనే వస్తారు లోపలికి, ఇష్టం కలిగించుకొని వస్తారు, పర్మిషన్ తీసుకొని వస్తారండి. ఓకే, పర్మిషన్ తీసుకొని వచ్చిన తర్వాత వచ్చిన వ్యక్తులు బయటకు కదలరన్నమాట. అప్పుడు ఏమంటారంటే నేను పర్మిషన్ తీసుకొని వచ్చాను కాబట్టి ఇది ట్రెస్ పాస్ కాదని చెప్తారన్నమాట. నేను పోను బయటకు అని చెప్తారన్నమాట. నిజాన్ని గుర్తుంచుకోండి, పర్మిషన్ లేకుండా రావడం మాత్రమే ట్రెస్ పాస్ కాదు, వెళ్ళిపోమని చెప్పిన తర్వాత వెళ్ళకపోతే కూడా ట్రెస్ పాస్ అవుతుంది. ఇది చట్టం అంటే. ఓకే అండి, వెళ్ళిపో అని చెప్పిన తర్వాత వెళ్ళకపోయినా కానీ ట్రెస్ పాసే అవుతుంది. పర్మిషన్ లేకుండా రావడం ఒకటే కాదండి, పర్మిషన్ తీసుకుని వచ్చిన తర్వాత వెళ్ళిపో అని చెప్పి వార్నింగ్ ఇచ్చినా కానీ వెళ్ళకపోతే కూడా ట్రెస్ పాసే అవుతుంది. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. హోప్ యు అండర్స్టూడ్. నెక్స్ట్ ఇది ల్యాండ్కి సంబంధించిన, నేలకి సంబంధించిన, ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన థాట్ అండి మీకు. నెక్స్ట్ అండి మీకు ట్రెస్ పాస్ టు ల్యాండ్. ఎక్స్క్లూజివ్గా మీకు ల్యాండ్కి సంబంధించిన ట్రెస్ పాస్ కోసం మీకు చెప్తుంది. చూసుకోండి, ట్రెస్ పాస్ టు ల్యాండ్ అనేది ఒక థాట్ అండి. అది మీకు పొజిషన్ని అండ్ ఓనర్షిప్ని కాపాడుతుంటుంది. రిమెంబర్, పొజిషన్ని కాపాడుతుంది, ఓనర్షిప్ని కాపాడుతుంది. రెండు ఒకటేనా కాదంటే అర్థం చేసుకోండి. మీరు ఎవరికన్నా ఇల్లు రెంట్కిస్తే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని పొజిషన్లో ఉన్న వాళ్ళు అని చెప్తారన్నమాట. దాని ఓనర్ ఎవరండి? ఓనర్షిప్ మీకే ఉంటుంది కానీ పొజిషన్ మాత్రం వాళ్ళది ఉంటుంది. ఎగ్జాంపుల్, మీకు కార్ ఉందనుకోండి, మీ కార్ మీరు వేరే వాళ్ళకి ఇస్తే ఆ కార్ వాళ్ళ పొజిషన్లో ఉంటుంది, ఓనర్షిప్ మాత్రం మీ దగ్గర ఉంటుంది. నిజాన్ని గుర్తుంచుకోండి,
పొజిషన్ అండ్ ఓనర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. మీరు పెద్ద అయ్యే కొద్దీ, ఇన్ అదర్ వర్డ్స్, మీరు లాలో మెచ్యూర్ అయ్యే కొద్దీ, సెమిస్టర్లో పెరిగే కొద్దీ పొజిషన్ యొక్క వాల్యూ తెలుసుకుంటారు మీరు. ఓనర్షిప్ అనే పొజిషన్ అని చెప్పేసి ఒక మంచి టాపిక్ అన్నమాట. ఎగ్జాంపుల్, ఒక ల్యాండ్, మీ ఇల్లే ఉందనుకోండి, ఒక ల్యాండ్ ఉందనుకోండి, పొజిషన్ మీకు తెలియకోకుండా, ఓనర్షిప్ మీదైనా కానీ మీకు తెలియకోకుండా ఆర్ తెలిసి చాలా కాలం పొజిషన్లో ఉంటే అవసరమైతే ల్యాండ్ వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది అన్నమాట, సబ్జెక్ట్ టు సర్టన్ కండిషన్స్. ఓనర్షిప్ కాస్త పొజిషన్ ఉన్న వాళ్ళు ఓనర్షిప్లోకి వచ్చేస్తారు. నెక్స్ట్, పొజిషన్ అండ్ ఓనర్షిప్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్తే, ఒక క్రైమ్ జరిగినప్పుడు పొజిషన్ బట్టి, ఓనర్షిప్ బట్టి పనిష్మెంట్ మారిపోతుంటుంది, లయబిలిటీస్ చేంజ్ అవుతుంటాయి అన్నమాట. అంత డెప్త్ టాపిక్ అన్నమాట. ఇప్పుడు నేను అసంబంధం అయిన ఈ టాపిక్ చెప్పదలుచుకోలేదండి, ఇప్పుడు అంత అవసరం లేదు మనకి, బట్ మైండ్లో పెట్టుకోండి. అప్పుడు మీరు ఎక్కడున్నా కానీ ఈ మైండ్లో గుర్తుంచుకోండి, పొజిషన్ అండ్ ఓనర్షిప్ అని చెప్పి ఒక అతను చెప్పాడు, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అని గుర్తుంచుకోండి. సో ట్రెస్పాస్ టు ల్యాండ్, ల్యాండ్ విషయంలో ఏమైందంటే అది ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ పొజిషన్. ఈ టాపిక్ మీకు పొజిషన్ని, ఓనర్షిప్ని కాపాడడం కోసం ఉంటుంది అన్నమాట. అయితే ఈ ట్రెస్పాస్ టు ల్యాండ్ విషయంలో మీకు ఎగ్జాంపుల్స్ ఏముంటాయని చెప్తే, మీకు యాక్చువల్గా మీకు వాకింగ్ ఓవర్ నైబర్స్ గార్డెన్ వితౌట్ కన్సెంట్. నువ్వు నైబర్ యొక్క గార్డెన్ని వాళ్ళ పర్మిషన్ లేకుండా నువ్వు నడవకూడదు. నెక్స్ట్, గార్బేజ్, ల్యాండ్ నువ్వు గార్బేజ్ వేసినా, డెబ్రీ వేసినా కానీ, వాళ్ళ ప్రాపర్టీ చెత్త వేసినా కానీ అది ట్రెస్పాస్ అవుతుంది. అంటే మీరు వెళ్ళకపోయినా కానీ, మీ చెత్త వెళ్ళినా కానీ, మీరు అక్కడ లేస్ ప్యాకెట్ పడేసినా కానీ, మీ లేస్ ప్యాకెట్ వెళ్ళి వాళ్ళ చెత్తలో పడితే అది కూడా ట్రెస్పాస్ అవుతుంది. నెక్స్ట్, బిల్డింగ్ ఫెన్స్, అది కూడా ట్రెస్పాస్. డైవర్టింగ్ వాటర్ ఫ్లో, రిమెంబర్ ఒక చూసుకోండి, వాటర్ ఫ్లోని నువ్వు డైవర్ట్ చేసి కాజింగ్ ఫ్లడ్. అంటే మీరు అనుకోవచ్చు, ఒక వాటర్ వస్తున్నప్పుడు ఆ వాటర్ని డైవర్ట్ చేసి ఆ ల్యాండ్లోకి పంపించి ఫ్లడ్ కాజ్ చేసిన, డ్యామేజ్ కాజ్ చేసినా కానీ అది కూడా ట్రెస్పాసే. నేను వెళ్ళలేదండి, నా చెత్త కూడా వెళ్ళలేదండి, నా ఐటమ్ కూడా వెళ్ళలేదండి, న్యాచురల్గా వచ్చిన వాటర్ వెళ్ళిందని చెప్తే ఎట్లా పోయింది? అది నీ వల్ల పోయింది, నువ్వే పంపించావు, అంటే అది నీదే అని చెప్పి అది కూడా ట్రెస్పాస్ అని చెప్తారు. ఇది సబ్జెక్ట్లో డెప్త్ అండి. ట్రెస్పాస్ అంటే నువ్వు ఊరికి వేరే ల్యాండ్లో మాత్రమే కాదు, ఇన్ని రకాలుగా ఉంటాయి ట్రెస్పాస్ అనేది. సో డైవర్టింగ్ వాటర్ ఫ్లో ఈజ్ ఇంటూ డైవర్స్ ల్యాండ్ ఇస్ ఆల్సో ట్రెస్పాస్. చట్టం తెలియడానికి, చట్టం తెలియకపోవడానికి డిఫరెన్స్ ఎంత ఉంటుందన్నమాట. చాలా మంది ఏం చేస్తారండి, చాలా మంది మర్డర్ చేసేస్తారు. మొన్న మీ అందరికి తెలిసిన సెన్సేషన్ కేసులో ఒక అమ్మాయి, 10th క్లాస్ అమ్మాయి వాళ్ళ మదర్ని చంపేసింది. ఎవరు లవర్ కోసం చంపేదమ్మా, 10th క్లాస్ అమ్మాయి డబ్బులతో చంపేసినట్టుంది. చంపితే ఆమె ఏం చెప్పింది, నేను సెల్ఫ్ డిఫెన్స్ కోసం చంపాయని చెప్పింది అన్నమాట. ఆ అమ్మాయికి ఎవరు చెప్పుండొచ్చు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం నువ్వు చంపేస్తే అది మర్డర్ కాదని చెప్పుండొచ్చు, సగం సగం మాత్రమే ఉంటుందన్నమాట. నేను అదే మీకు చెప్పాను, చట్టం అనేది సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు ఇందులో లీగల్ లోపోల్స్ ఉన్నాయని చెప్పి మీకు ఎక్కడ కనపడదు. మీకు అది సగం సగం తెలుసుకుంటే నీకు అట్లా కనిపిస్తామని నీకు అది. అయితే ఆ అమ్మాయి చంపేసి అనుకుంది సెల్ఫ్ డిఫెన్స్ అనుకుంది. సెల్ఫ్ డిఫెన్స్లో ఎన్నో రకాల సబ్ కండిషన్స్ ఉంటుంది. నువ్వు ఎట్టి పరిస్థితులు దాన్ని మిస్యూజ్ చేయకుండా డిజైన్ చేయబడింది చట్టం అనేది. ఆ అమ్మాయికి సగమే చెప్పారు, సగమే చూసుకుంది, తల్లిని చంపేసింది. సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్తే తప్పించుకుంటాం అనుకుంది, బట్ నో వే. అదేవిధంగా చాలా మంది ఏం చేస్తారంటే, క్రైమ్ చేసినప్పుడు, నేను ఒక బుక్ రాస్తున్నాను, ఒక సామాన్య ప్రజలకు కూడా చట్టం తెలియదని చెప్పేసి, ఇవి దృష్టిలో పెట్టుకొని ఏమనుకుంటే, వాటర్ ఫ్లోని నేను వెళ్ళలేదు, వాడి ఇంట్లోకి వాటర్ ఫ్లో పంపించేస్తే నష్టం అయిపోద్ది, నాకు ఏం రాదనుకుంటాడు. అట్లా కాదు, చట్టం ప్రతి యాంగిల్ని కవర్ చేస్తుందండి. ఆల్వేస్ రిమెంబర్, ప్రతి యాంగిల్ని కవర్ చేస్తుంది. కొన్ని 100 ఏళ్ళ నుంచి చట్టం. మీరు నేను ఈరోజు వచ్చేసి లోపల పట్టుకుంటా అంటే అది కుదిరిన పని, మనమే బోల్తా పడతాం. ఓకే అండి. సో ల్యాండ్కి సంబంధించిన ట్రెస్పాస్లో మీకు చూసుకుంటే, మీకు దెర్ ఆర్ సర్టెన్ టైప్స్. ఏమున్నాయండి మీకు అది? యాక్చువల్ ట్రెస్పాస్ అంటే ఫిజికల్ ఎంట్రీ ఇంటూ ల్యాండ్ ఈజ్ యాక్చువల్ ట్రెస్పాస్. ఇండైరెక్ట్ ట్రెస్పాస్ అంటే థ్రోయింగ్ ఆబ్జెక్ట్స్, డైవర్టింగ్ వాటర్ ఈజ్ ఇండైరెక్ట్ ట్రెస్పాస్. నెక్స్ట్, కంటిన్యూయింగ్ ట్రెస్పాస్ అంటే ఏం చేస్తాడు, బిల్డింగ్ వాల్. నువ్వు గోడ కట్టావు కదండి, మీరు ఎప్పుడైతే గోడ కడతారో
నీ గోడ ట్రెస్ పాస్ చేసేసింది. నీ గోడ ఏం చేసింది? అక్కడే కూర్చుంది. కంటిన్యూయింగ్ ట్రెస్ పాస్ అనమాట అది. కంటిన్యూస్ ఓవర్ టైమ్, కంటిన్యూస్ ట్రెస్ పాస్ అనమాట. జడ్జి గారు ఏం చేస్తారంటే ఎంతకాలం నువ్వు ఎంకరేజ్ చేసి ఎంతకాలం ట్రెస్ పాస్ చేసి దాన్ని బట్టి పనిష్మెంట్ వస్తుంది. దట్స్ కాల్డ్ కంటిన్యూస్ ట్రెస్ పాస్ అనమాట. ఓకే అండి, దిస్ ఇస్ ద బ్రీఫ్ ఓవర్వ్యూ ఆఫ్ దిస్ టాపిక్. And then we are shifting into next topic, that is nuisance. న్యూసెన్స్ అంటే ఏముంటుందంటే సాధారణంగా న్యూసెన్స్ అంటే ఏంటంటే నువ్వు వేరే పర్సన్ యొక్క ఎంజాయ్మెంట్ని, న్యూసెన్స్ ఇస్ నాట్ దట్ ఎఫెక్ట్స్ పర్సన్స్ యూజ్ అండ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఎ ల్యాండ్ విషయంలో వాళ్ళ యూజ్ని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు, వాళ్ళ ఎంజాయ్మెంట్ నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. ఎంజాయ్మెంట్ ఎందుకు పదం వాడు తెలుసా అండి? ప్రాపర్టీ విషయంలో లా ఎప్పుడు ఎంజాయ్మెంట్ అనే పదం మారుతుందండి. యూఆర్ ఎంజాయింగ్ ఏ లా. నువ్వు ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే, నువ్వు ఒక ఫ్లాట్ కొనుక్కుంటే నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పి భావిస్తుంటుంది చట్టం అనేది. నువ్వు దాన్ని యూజ్ చేస్తున్నావు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు చెప్తారన్నమాట. అంటే న్యూసెన్స్ ఇస్ అ థాట్ దట్ ఎఫెక్ట్స్ పర్సన్స్ యూజ్ అండ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద ల్యాండ్. ఎప్పుడు జరుగుతుంది న్యూసెన్స్ నీకు? ఇది వేరే ఒక వ్యక్తి ఇంటర్ఫేర్ అయినప్పుడు, నువ్వు వాడుకున్నప్పుడు వేరే వ్యక్తి ఎప్పుడైతే నీకు పబ్లిక్గా కానీ ప్రైవేట్ కానీ ఇంటర్ఫేర్ అవుతున్నప్పుడు ఏం చెప్పాడండి మీకు? అది పబ్లిక్గా ఇంటర్ఫేర్ అవ్వడం అంటే ఏంటండి? ఎంతో ఎక్కువ మందికి ఎఫెక్ట్ అయ్యేటట్టుగా ఉంటే దాన్ని పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. ఒక్క కుటుంబానికి మాత్రమే, లేకపోతే సర్టెన్ సింగిల్ పర్సన్ మాత్రం ఎఫెక్ట్ అయితే దాన్ని ప్రైవేట్ న్యూసెన్స్ అంటారు. సో ప్రైవేట్ న్యూసెన్స్ అంటే ఒక వ్యక్తికి, కుటుంబానికి మాత్రం జరుగుతుంటే ప్రైవేట్ న్యూసెన్స్ అన్నమాట. పబ్లిక్ న్యూసెన్స్ అంటే ఒక కమ్యూనిటీకి, ఒక మాస్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి. గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఎఫెక్ట్ అయితే మీరు పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నట్టే. ఎందుకుంది న్యూసెన్స్ అనే కాన్సెప్ట్ అని చెప్తే, ప్రజల యొక్క పీస్ కోసం, ప్రజల యొక్క కంఫర్ట్ కోసం, ఎంజాయ్మెంట్ కోసం ప్రజలు వాళ్ళ ప్రాపర్టీని పీస్ఫుల్గా, కంఫర్టబుల్గా అండ్ లాఫుల్గా ఎంజాయ్మెంట్ చేయడం కోసం వాళ్ళకి హక్కు ఉంటుంది. నువ్వు పోయి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఉంటుంది అన్నమాట. చూసుకోండి, ప్రైవేట్ న్యూసెన్స్ ఒకటి, పబ్లిక్ న్యూసెన్స్ ఒకటి. వీటి నేను మొత్తం పైన చెప్పేశాను కాబట్టి ఐ థింక్ ఐ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ప్రైవేట్ న్యూసెన్స్లో మీకు ఏమొస్తుంది? స్మోక్ కానీ, నాయిస్ కానీ, ఫోల్ స్మెల్ కానీ. ఓకే అండి, స్మోక్, నువ్వు కింద ఫ్లోర్ నుంచి సిగరెట్ తాగుతుంటావు, అది పైన ఫ్లోర్లో వెళ్తుంటుంది స్మెల్. సిగరెట్ తాగితే మామూలుగా వస్తుంది స్మెల్, పీల్చుకున్నోడికి వాడికి చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ వేరే వాళ్ళకి, అలవాటు లేని వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తుంటుంది అన్నమాట. నాయిస్ అంతే, నీకు ఒక నచ్చింది, పాట నచ్చింది నీకు, ఓకే, నీకు మీసాల పిల్ల సాంగ్ నచ్చింది, నువ్వే విను, నువ్వేదో హైకి నీకు నచ్చిందని చెప్పేసి నువ్వు హెవీ సౌండ్ పెట్టుకుంటే అవతల వాడికి నచ్చకపోవచ్చు, అట్లా అన్నమాట. సో ఇవన్నీ మీకు ప్రైవేట్ న్యూసెన్స్ కిందకి వస్తుంది అన్నమాట. పబ్లిక్ న్యూసెన్స్ కింద మీకు ఏమొస్తుంది అంటే మీకు అదే హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి, ఎగ్జాంపుల్ వాటర్ సోర్స్ని పొల్యూట్ చేస్తే ఇట్స్ ఎ పబ్లిక్ న్యూసెన్స్. రిమెంబర్, ప్రైవేట్ న్యూసెన్స్ చేస్తే నీకు డ్యామేజ్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ఉన్నాయి. ఇంజెక్షన్ మీ అందరూ తెలుసు కదండి. ఇంజంక్షన్ అంటే ఏంటంటే కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకుంటావు. ఏమని తెచ్చుకుంటావు నువ్వు ఆర్డర్ని? టు డూ సంథింగ్, ఆర్ కోర్ట్ విల్ ఆస్క్ సంబడి టు నాట్ డూ సంథింగ్ ఆర్ డూ సంథింగ్. ఒక విషయం చేయమని చెప్తుంది, లేకపోతే ఒక విషయం చేయొద్దని చెప్తుంది అన్నమాట. అది దాన్ని ఇంజంక్షన్ చెప్తారన్నమాట. మరి పబ్లిక్ న్యూసెన్స్ ఏమవుతుంది కదా, సీదా నీకు క్రిమినల్ కేసు కూడా పడవచ్చు పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే. టాట్కి టాటే, క్రైమ్ అన్నమాట అది. ఓకే, అది సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ న్యూసెన్స్ డిఫరెన్స్ అదే అండి. అయితే ఇక్కడ మీకు ప్రైవేట్ పబ్లిక్ న్యూసెన్స్ అనే విషయం పైన మీకు ఏముంటాయి ఇంగ్రీడియంట్స్ అని చెప్తే, అన్లాఫుల్ ఇంటర్ఫిరెన్స్ అన్నమాట. నువ్వు ఇంటర్ఫియర్ అయినావు కరెక్టే, ఎట్లయినా నువ్వు అది ఇల్లీగల్గా ఇంటర్ఫియర్ అయినా, నీకు హక్కు లేదు అయినా ఇంటర్ఫియర్ అయ్యావు. హక్కుతో నువ్వు ఇంటర్ఫియర్ అయితే అది న్యూసెన్స్ కాదన్నమాట, ఇట్స్ యువర్ రైట్. నెక్స్ట్, ఇంటర్ఫిరెన్స్ విత్ యూజ్ ఆర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ల్యాండ్. ఇక్కడ ఏముంటుందంటే అది నువ్వు వాళ్ళ కంఫర్ట్ డిస్టర్బ్ చేసినట్టు, వాళ్ళ కన్వీనియన్స్ డిస్టర్బ్ చేసినట్టు.
ఎంజాయ్మెంట్ డిస్టర్బ్ చేసినట్టు అదొక పాయింట్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ యాక్ట్. నువ్వు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ కూడా క్రియేట్ చేయొచ్చు పైన చెప్పిన పాయింట్స్ అన్నమాట. ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోండి, ఇక్కడే ఉన్నాయండి మీకు, పైన చెప్పినవి వస్తాయి మీకు అది. సో డిఫెన్స్ ఏముంటుంది న్యూసెన్స్ అని చెప్తే స్టాట్యుటరీ అథారిటీ ఏమట, నేను ప్రభుత్వ పని చేస్తున్న టైంలో జరిగిన న్యూసెన్స్ అండి అని చెప్పి నువ్వు డిఫెన్స్ కింద వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాంగ్ యూజ్, నేను ఎప్పటి నుంచి చేస్తున్నా, గత 20 ఏళ్ళు నుంచి చేస్తున్నాను, అది వీటికి డిస్టర్బ్ నేనేం చేయమని చెప్పేసి నువ్వు చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అనమాట. నేను చూసి న్యూసెన్స్ నా ఒక్కడి వల్ల కాదు, వాడికి కూడా సంబంధం ఉంది, వాడి కూడా దీంట్లో భాగస్వామి అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ కన్సెంట్ అన్నమాట. కన్సెంట్ అంటే ఏంటంటే అవతల వ్యక్తి ఒప్పుకున్నాడు, నేను మీసాల పిల్ల సాంగ్ హెవీ సౌండ్లో పెట్టాను కరెక్టే, కానీ అది వాడే పెట్టమని చెప్పాడు, ఇది ఎంత బాగుంది సాంగ్ గట్టిగా పెట్టమని చెప్పాడు, పెట్టిన తర్వాత అప్పుడు పై కంప్లైంట్ ఇస్తున్నాడు, కన్సెంట్ ఇచ్చిన తర్వాత అని చెప్పేసి నువ్వు డిఫెన్స్ వాడుకోవచ్చు అన్నమాట. దాట్స్ ఇట్. ఓకే అండి. సో దీంతో మనము యూనిట్ నెంబర్ 3 అనేది ఫినిష్ చేసుకున్నామండి. కొంచెం తొందరగానే అయింది యాజ్ పర్ ద ప్లాన్. రికార్డింగ్ ఆపుతున్నాను.